నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, గతంలో మనం కొంచెం అమ్మవారి ప్రాశస్త్యం ఉన్న స్టోరీలు చెప్పుకున్నాం. ఒక స్టోరీ అయితే నాకు అసలు అది ఎవర్ గ్రీన్ స్టోరీ, మనకి అమ్మవారి గాజుల స్టోరీ అండి. ఇప్పటికీ అది చూస్తే అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. ఇప్పటికీ ఆ కథ ఫలానా అయింది అని నాకు వస్తూనే ఉన్నాయి మెసేజ్లు. 2 ఏళ్ళు అయిపోయింది. ఎంత ఎన్ని పుస్తకాలు వచ్చినాయో. అవును, అలాంటి కథ మన మా బాస్ సుమన్ గారు కలిసినప్పుడల్లా ఏదైనా స్టోరీ విషయం వచ్చినప్పుడల్లా జయ రమగారితో ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే ఇంకొంచెం చెప్పించింది జయ, అమ్మవారి స్టోరీలు చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్తూ ఉంటారు ఆయన. చాలా మంది ఇష్టపడతారండి ఆ కథ. అలాంటివి ఏదన్నా ఇంకా ఏమన్నా ఉంటే మీ దగ్గర, మీ ఐడియాలో ఉంటే ఒకటి చెప్పండి. మరి అలాంటిది కాదు కానీ అమ్మవారికి సంబంధించిందే ఒక కథ చెప్తాం. మొన్న ఒకటి చెప్పుకున్నాం మనం, చెట్టులో అమ్మవారు ఉండటం. అవును, ఇది ఒకటి చెప్దాం. ఒక పల్లెటూరులో సుబ్బయ్య అని ఒక ఉప్పు వ్యాపారస్తుడు ఉండేవాడు. ఉప్పు అమ్మేవాడు అనమాట. ఉప్పు వ్యాపారం అంత పెద్ద ఖాస్ వ్యాపారం కాదు. పాత రోజుల్లో ఎంత ఉప్పు 10 పైసలు కానీ అర్ధనా కూడా ఉండేది. అయితే ఇంక పెద్ద వ్యాపారం ఏమీ లేదు. పొద్దున్నే పోయి అమ్ముకుని వచ్చి రాత్రికి ఆ మిగిలింది వచ్చింది దాంతో రోజు గడిచేది. కష్టంగానే గడిచేది. 3-4 పిల్లలు, అమ్మ నాన్న, 1-2 అన్నదమ్ములు అలా ఉండేది కుటుంబం. అయితే ఈయన ఏం చేసేవాడంటే వీళ్ళ ఊరు దాటి పక్క ఊళ్ళు వెళ్ళాలి వ్యాపారానికి. ఈ ఊరు దాటి వెళ్తుంటే ఊరు బయట ఒక చిన్న అడవి, చిట్టడవి లాగా ఉండేది. ఆ అడవిలో ఒక చిన్న అమ్మవారి గుడి ఉండేది. అది పెద్ద గుడి ఖాస్గా కూడా కాదు, మన గ్రామ దేవతల గుళ్ళు ఉంటాయి కదా, కొద్దిగా పొట్టిగా ఉన్న గుడి. వంగి దండం పెట్టాలన్నమాట. కూర్చుంటే అక్కడ కూర్చోవచ్చు కూడా, కాస్త కొద్దిపాటి నీడ కూడా ఉంటుంది. రోజు ఆవిడకి దండం పెట్టేవాడు, వ్యాపారం బాగా జరిపించమ్మా అని. ఎప్పుడైనా వాన బంగుడు వస్తే ఆ గూడు దగ్గరే వంగి కాసేపు కూర్చునేవాడు. కూర్చున్నప్పుడు అనుకునేవాడు, నేను బతికి బాగుంటే, బాగా సంపాదిస్తే గుడి కడతానమ్మా నీకు అని చెప్పుకునేవాడు. వెళ్తూ దండం పెట్టేవాడు, వస్తూ దండం పెట్టుకునేవాడు. అయితే ఏమైంది, అట్లా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఏదో బొటాబొటిగా వచ్చేది. ఆ బొటాబొటి దాంతో ఏదో తిని, అంటే పోకుండా బతికుండా ఉండేంత సంపాదన మాత్రమే అనమాట. ఓ దాచుకునేది, పెద్ద కొనుక్కునేది ఏం లేదు. 4,000 నోట్లోకి అన్నానికి మాత్రం సరిపోయేది. ఇలా జరుగుతుండగా ఒకసారి ఒక వర్షాకాలంలో, ఉప్పు సాధారణంగానే వర్షాకాలం కొంచెం నీరు గారిపోతుంది. అవును, సహజంగానే రాళ్ళ ఉప్పు మెతక మెతకగా అయిపోతుంది, తడి తడిగా ఉంటుంది. పైగా కొలిచినప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది. అప్పట్లో తూనికలు తక్కెడ్లు లేవు కదా, సేరు కొలత ఎక్కువ ఉప్పు కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఏదో నడుస్తుండేవాడు. ఒకరోజు జడివాన కురిసి ఉప్పు సంచులు తడిసిపోయి ఉప్పు అంతా కారిపోయిందట. కారిపోతే ₹1 లేదు చేతిలో, పావలా కూడా లేదు. ఆయన అమ్మవారి గూటి దగ్గర కూర్చున్నాడు. ఆ గూటి పక్కన ఏమీ లేదు. ఏం బతుకు ఇది, ఎట్లా కొట్ల బతుకు, 4,000 నోట్లోకి వెళ్తాంటే, ఈ వర్షాకాలం 1,000 కూడా నోట్లోకి వెళ్ళలేని పరిస్థితి, ఇంటికి వెళ్తే అన్నం కూడా పెట్టలేను, నేను దౌర్భాగ్యపు స్థితిలో ఉంది నా జీవితం. నీ గుడి కడతా గోపురం కడతానని అడిగేం ప్రయోజనం? కనీసం ఆ ఉప్పు బస్తా అన్నా తడవకుండా ఉంటే పోనీ ఓ పూట ముద్దైనా తింటాను. నేనేం గుడి కడతానమ్మా నీకు, ఇక నేను చచ్చిపోవటమే, ఇక నా వల్ల కాదు. నా పిల్లలు ఏదో అడుక్కునేలా బతుకుతారు, ఏదో మగవాడిని బతుకున్నాను, ఇంట్లో ఉన్నాను, అడుక్కోండరా అని చెప్పలేకపోతున్నాను అని ఇలాగ విధాల వగచి చెప్పుకున్నాడు ఆ దేవుడి గుడి దగ్గర అమ్మవారికి. నువ్వు ఉన్నావని నమ్మాను కదా, ప్రతిరోజు దండం పెడుతున్నా, ఏం ఫలితం చూపిస్తున్నావు నువ్వు నాకు? ఏమీ ఫలితం చూపించవు. ఇవాళ ఇది కూడా తెలిసిపోయింది. 4 రోజుల అన్నానికి ఆసరా అయిన ఉప్పు అంతా తడిసిపోయింది. ఇక ఎందుకు పనికిరాదు, వానాకాలం అది ఎండదు ఆరదు అని ఇలాగా పోసుకుని, ఏముంది ఈ చెట్టుకి, ఏదో ఒక చెట్టుకి ఊరేసుకుని చచ్చిపోతాను అంతే నేను అనుకున్నాడు. వాన తగ్గేదాకా కూర్చుందామని ఆ గూట్లో కూర్చున్నాడు. ఏమైంది, ఇంతలో అమ్మవారి లేచి బయటకు వచ్చింది. సామన్ సాయిగా అంతెత్తున్న ఒక పడుచావిడ వచ్చింది. బయటకు వచ్చి, ఏమిరా సుబ్బయ్య చచ్చిపోతావా అని అడిగింది. అడిగేసరికి తెలిసింది, గూట్లో నుంచి బయటకు వచ్చింది. దండం పెట్టాడమ్మా. అమ్మ తల్లి, ఏం చేయను మరి, నువ్వు నాకు ఏమి ఇవ్వద్దు, అన్నం తినడానికి ఆసరా ఇవ్వమనే కదా అమ్మా అడుగుతున్నాను. ఈ ఉప్పు అంతా తడిసిపోయింది, నేనేం పెట్టను, ఈ వర్షాకాలం ఎక్కడి నుంచి వస్తుంది తిండి అని లబోదీపమని మొత్తుకున్నాడు. ఆవిడంది, నేను నీకు డబ్బు ఇవ్వలేదు, అయితే ఓ పని చేస్తా, ఒక గంట ఇచ్చింది చిన్నది, ఇలా మోగిస్తే మోగి జేగంట అంటాం కదా, ఆ జేగంట ఇచ్చి చేతిలో పెట్టింది. దీన్ని మోగిచ్చు, రోజుకి 5 కాసులు వస్తాయి, ఇందులోంచి వాడుకో, బతుకు, బాగుపడు. ఈ రహస్యం ఎవరికైనా చెప్పావా ఇంకది పనిచేయదు, నీకే మోగుతుంది, నువ్వు కొడితేనే వస్తాయి డబ్బులు, ఇంకెవ్వరు కొట్టినా రావు. ఇది ఎవరికి చెప్పకూడదు.
దండం పెట్టుకున్నాడు. మా అమ్మ మా తల్లి నన్ను కరుణించావా అన్నాడు. సరే ఆవిడ కాస్త లోపలికి వెళ్ళిపోయింది గూట్లోకి. వెళ్ళి కూర్చుంది. అక్కడ ఏమి ఇంత చిన్న రాయి రూపంలో ఉంది. పోయా రాతిలో కూర్చుంది. ఆవిడ కనపడకుండా అయిపోయింది. ఈయన ఏం చేశాడు, ఆ గంటని మోగిచ్చాడు. జల్లుమని అందులోంచి 5 రూపాయి కాసులు బయటపడ్డాయి. మేము గెలిచాను రా దేవుడు అనుకుని ఆ గంట జేబులో పెట్టుకున్నాడు. డబ్బులు పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఓ 2 కాసులు 2 రూపాయలు 3 రూపాయలు పెడితే శుభ్రంగా అన్నము ఇల్లు వాకిలి శుభ్రంగా గడిచిపోయేది. 2 రూపాయలు పక్కన పెట్టుకునేవాడు. క్రమంగా రోజు గంట కొట్టడం 5 రూపాయలు రావటం, గంట కొట్టడం 5 రూపాయలు రావటం. దీంతో వ్యాపారం వేరే కొత్తది పెట్టుకున్నాడు. ఉప్పు కొట్టు పెట్టుకున్నాడు. మెల్లిగా పెరగటం మొదలుపెట్టాడు. డబ్బులు చేరుతున్నాయి కదా. ఈ చేరుతున్న డబ్బులతో ఏం చేశాడంటే అమ్మవారి గుడి కడతానని మొట్టమొదటి చెప్పుకున్నాడు కాదు. సరే ఒక చిన్న దేవాలయం కట్టించాడు. క్రమంగా పెంచుదామనుకున్నాడు. ఊళ్ళో అందరూ ఆశ్చర్యపోయారు. ఇతను ఉప్పు వ్యాపారంతో ఇతనికి వచ్చింది, కానీ సడన్గా ఇప్పుడు లక్షలు వచ్చి పడిపోయాయి అనుకో, అమ్మో ఏదో వీడి బ్రహ్మాండం బదలైందిరా అని భావిస్తారు జనం, ఎక్కడి నుంచో పడిందని. 5 రూపాయలు రోజు వచ్చేవాడికి ఎవరికి తెలుస్తుంది? నిశ్శబ్దంగా చాపకింద నీరులాగా డబ్బు అతని జీవితంలోకి ప్రవేశించేసింది. కొన్నాళ్ళు గడిచింది, చాన్నాళ్ళు. రోజు పొద్దున పూజ చేసేవాడు, గంట వాయించేవాడు, 5 రూపాయలకు పడేవి ఆయన దాచుకునేవాడు. వాడుకోగా కొంతమందికి కోట్లు పెద్దవి చేశాడు, పని వాళ్ళని పెంచాడు, అందరికీ అన్నీ వచ్చినాయి. గుడి కూడా కట్టేశాడు, చాలా మటుకు కట్టాడు. కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే ఇల్లంతా రెనోవేట్ చేయించుకున్నారు బాగా. ఈ రెనోవేషన్లో భాగంగా వాళ్ళ ఆవిడ దగ్గరుండి సున్నాలు వేస్తూ పూజా మందిరం చక్కగా బాగు చేయించి, పెద్దగా చెక్కలు బాగా డిజైన్ లాగా చేయించి, ఈ పాత గంట ఇది ఎందుకని తీసుకెళ్ళి పాత సామాన్లు వాడికి ఇచ్చేసింది. అయ్యో. ఈయన ఆ రోజు ఊరెళ్ళాడు. పొద్దున్నే ఊరెళ్ళిపోయాడు. అర్ధరాత్రి ఎప్పుడో తిరిగి వచ్చాడు. మర్నాడు పొద్దున్న దేవుడి దగ్గర చూస్తే గంట లేదు. ఇప్పుడు ఏం చేయాలి గంట? నేను అడిగాడు భార్యని, ఏమే గంట అయితే ఇక్కడ ఉండాలంటే ఆ పాత పడిపోయింది, కిలుం పట్టేసింది పిచ్చి గంట, పైగా మోగిచ్చినా కూడా అదో రకం ఓటి మోత వస్తుంది, అందుకని పాత సామాన్లు వాడికి ఇచ్చేసాను. నేను లబోది బనుడు స్నిదుంపది కదా, అచ్చొచ్చిన గంటే అమ్మవారి ఇచ్చిన గంట అనలా, ఉంది అచ్చొచ్చిన గంట మా ముత్తాతల నాటిది, అది టింగుమని మోగినా టంగుమని మోగినా నాకు అదే కావాలి, ఎవరికి ఇచ్చావో చెప్పన్నాడు. ఎవరికి ఇచ్చావంటే వీళ్ళకి 3 సందులు అవతల కనకయ్య అని ఒక పాత సామాన్లు కొనేవాడు ఒకడు ఉన్నాడు. వాడికి అమ్మేసింది. వాడికి ఇంట్లో అవి ఇవి సామాన్లు పాత అమ్మేస్తూ ఈ గంట కూడా ఇతడి వస్తువులాగా, ఇత్తడి కంచు గంటలు కదా ఆ రోజుల్లో ఉండేవి, ఇప్పుడు కూడా కంచు గంట అయితేనే మోగుతుంది. కంచు సామాన్లు, ఇత్తడి సామాన్లు, పాత సామాన్లు, చిల్లులు పడ్డవి, కిలిం పట్టినవి, తర్వాత ఇనప రేకులు, ఇంట్లో ఏవో ఉంటాయి రకరకాలు, అలాంటివి ఇచ్చేసింది. ఇది కూడా అతనికే ఇచ్చింది. పరిగెత్తుకుంటూ ఆ కనకయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కనకయ్య మా ఆవిడ ఇచ్చిన సామాన్లలో ఒక గంట ఉంది కదా, ఆ గంట ఇచ్చేయి నాకు అన్నాడు. వీడికి ఆ కనకయ్యకి ఏం డౌట్ వచ్చింది, ఈయన పెద్ద మూతుబరి, గత 10 ఏళ్ళుగా బాగా సంపాదించాడు, అమ్మవారి గుడి కట్టాడు, ఆయనకి సంపాదన ఉంది, బళ్ళు గిళ్ళు ఉన్నాయి, పిల్లలు శుభ్రంగా చదువుకుంటున్నారు, పాత వస్తువు కోసం ఎందుకు వచ్చాడు, ఏదో ఉందన్నమాట. అందుకని ఏమనుకున్నాడు, అది ఎదురుగుండానే ఉంది, ఎక్కడో పడేశానన్నాడు. కరగబెట్టే సామాన్లలో పడేశానో దాచిపెట్టే సామాన్లలో పడేశానో గుర్తులేదు. అంటే ఇతను ఏమన్నాడు, బాబు ఆ గంట ఇచ్చేసాయి అని అడిగేసరికల్లా నేను డబ్బులు కొన్నాను మీ ఆవిడ దగ్గర, నేను డబ్బులు ఇచ్చి కొన్నాను, నువ్వేమిస్తావు చెప్పు నీ గంటకన్నాడు. అనేసరికల్లా ఇతను అన్నాడు, అదేమిటి నువ్వు గంటకి ఎంత ఇచ్చావు అంత ఇస్తాను తీసుకోమన్నాడు. ఒప్పుకోలే, ఏదో ఉంది ఆ గంటలో విశేషం, అదేమిటో చెప్పు ముందు నాకన్నాడు. అనేసరికల్లా ఇతను అన్నాడు, కాదయ్యా ఆ గంటలో ఒక ప్రత్యేకమైన అర ఉంది, కొంత డబ్బులు దాచిపెట్టుకున్నాను, అందులో ఒక మహిమ గల గంట అది చెప్పాడు. అమ్మవారి సంగతి చెప్పలా, అమ్మవారి సంగతి చెప్పలా, నేను డబ్బులు దాచిపెట్టుకున్నాను, మహిమగల గంట వస్తువు ఎప్పుడైనా అత్యవసరానికి తీసుకోవడానికి దాచుకున్నా, నాది నాకు ఇచ్చేయమన్నాడు. ఇంకా నయం గంటలో డబ్బులు పెడతారా ఎవరైనా అన్నాడు కనకయ్య. గంట అంటే ఏముంటుంది, ఇట్లా ఇలా ఉంటుంది, పైన పీడు ఉంటుంది, లోపల వేళ్లాడే ఒక లోలకం లాంటిది ఉంటుంది, ఇలా అంటే మోగుతుంది. అందులో రహస్య పర్లు ఎలా ఉంటాయి చెప్పు, పైగా నేను తెచ్చేటప్పుడు చూసి అందులో ఏం లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నాడు. కాదు నిజమే చెప్తున్నాను, నా మాట అబద్ధం అని తెలితే 1000 వరహాలు ఇస్తాను, నేను ఆ గంటలో ఇచ్చి డబ్బులు తీయలేకపోతే 1000 వరహాలు ఇస్తా, నువ్వేమిస్తావో చెప్పన్నాడు ఈయన సుబ్బయ్య గారు. ఈతను ఏమన్నాడు, నేను 1000 వరహాలు ఇస్తా, ఆ గంటలో ఏం లేదన్నాడు. రేపొద్దున చూపిస్తానన్నాడు. సరే ఈయన ఏమనుకున్నాడు, సరేలే వాడేం చేయలేడు దాన్ని, ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున జనాలందరినీ పిలుచుకుని ఆయన వచ్చాడనమాట. ఈ లోపల ఈ రాత్రి కనకయ్య సాయంకాలం నుంచి మొదలుపెట్టి వాళ్ళ తమ్ముడిని పిలిచాడు, బావమరిదని పిలిచాడు, ఆ గంటను తిరిగేశారు, మరగేశారు, నేలకేసి కొట్టారు, విసిరారు, ఎక్కడి నుంచి ఏమీ బయటికి రాలే. దాంట్లో ఒక అర ఉండేందుకు ఏ అవకాశము లేదు.
ఎక్కడ పెట్టాడో తెలీదు. ఏమైనా రహస్యపు మీటల మీద బాగా తోమేరు మెరిసేలాగా, చింతపండు ఉప్పు పెట్టి తోమేరు, నిమ్మకాయ డిప్పేసి తోమేరు, ధగధగాయమానగా బంగారపు గంటలే మెరుస్తోంది. అందులోంచి ఏమీ బయటికి రాదు. సరే ఏమనుకున్నాడు, ఇందులోంచి ఏమీ రాలేదు కాబట్టి అతను కూడా తీయలేడు, వేయిస్తాడు, వేయకేం చేస్తాడు, చూద్దాం అనుకున్నాడు. మర్నాడు పొద్దున వారావీర ఇతని చుట్టుపక్కల వాళ్ళు నలుగురు చేరారు, ఆయన ఓ నలుగురిని తెచ్చాడు. గంట అందరి మధ్యలో ఆ గంట ఆయనకి ఇచ్చేయాలి. ఇచ్చేసరికల్లా సరే ఇందులో ఏమీ లేదు, నేను తిరిగేశాను మరగేశాను, ఇందులో ఏం లేదు, నువ్వు అబద్ధం చెప్పావు, 1000 అక్కడ పెట్టి గంట తీసుకోమన్నాడు. 1000 రూపాయలు ఇస్తానన్నాడు కదా. అయితే ఈ సుబ్బయ్య గారు అన్నాడు, ముందు గంట నా చేతిలో పెట్టు, డబ్బులు నేను తీసి చూపిస్తాను నీకు ఇందులో. సరే ఇచ్చాడు. ఇచ్చేసరికల్లా ఈయన ఏం చేశాడు, ఆ గంటను దండం పెట్టుకుని అలాగా మోగించి ఆ గంటల నుంచి 5 రూపాయల బిళ్ళలు అతని చేతిలో పెట్టాను. ఇదిగో నేను దాచిపెట్టాను, ఇదిగో అని చూపించాను. జనాలంతా ఆశ్చర్యపోయారు, ఎలా దాచావు అని. ఇప్పుడు నా పూర్వీకుల గంట కదా, ముత్తాతల నుంచి మా ఇంట్లో ఉంది, నేను దాని ఆసరాతోటే బతికాను, నేను మీకు చూపించేస్తానా, నాది ఇది, మా ఇంట్లో నుంచి ఇతను తెచ్చాడు, ఎందుకు చూపిస్తాను నేను మీకు, ఎలా దాచాను చూపించక్కర్లేదు. ఇప్పుడు కనకయ్య ఇది ఆశపడ్డందుకు ఏమిటి ఇచ్చేస్తే గంట అని అడిగితే ఏముంది, పావలా ఇచ్చుంటాడు ఆ గంటకి, ఆ పావలాను ₹1 పావలాకి ₹1 లేదా రూపాయి ఇవ్వు అంటే సరిపోయేది. పందెం కట్టేందుకు 1000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈయన ఏమన్నాడు, సుబ్బయ్య గారు అంత వద్దులేవయ్యా, నా గంట నాకు ఇచ్చావు, సగం ఇవ్వు చాలు, ఆ సగం కూడా నాకు ఇవ్వద్దు, ఊళ్ళో అమ్మవారి గుడి ఉంది కదా ఊరి చివర, గుడి బాగు చేయించడానికి డబ్బులు ఇవ్వు, గుడిని పెద్దది చేయడానికి. కానీ ఈ కనకయ్య దగ్గర నుంచి 500 రూపాయలు ఇప్పించాడు ఆ గుడికి. గుడిని ఇంకా కాస్త బాగు చేశారు. మరి 500 రూపాయలు అంటే ఆ రోజుల్లో ఎక్కువ కదా. నేను అమ్మ తమ తల్లి నా మొత్తాన్ని నా చేతిలోకి వచ్చేసావు నువ్వు అని ఆ గంటకి దండం పెట్టుకుని తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకున్నాడు. కనకయ్య సుబ్బయ్య గారు ఉన్ననాళ్లే ఆ గంట పనిచేస్తుంది. ఆ తర్వాత ఎవరి చేతికి దొరికినా మోత వస్తుంది కానీ అందులో నుంచి డబ్బులు రావు. కేవలం సుబ్బయ్యకే ఇచ్చింది అనమాట అమ్మవారు అవకాశం. ఎందుకు ఇచ్చింది, అతను భక్తి వల్ల. రోజు దండం పెట్టుకుని, ఉప్పు వ్యాపారస్తుడు, ఉప్పు ఎంత అమ్ముకుంటాడు, రోజుకి రూపాయి ఆదాయం లేనివాడు, నా బతుకు బాగుంటే నీకు గుడి కడతానని భగవంతుని పట్ల ఆ రకమైన ప్రేమను అతను ప్రదర్శించినందుకు అతనికి ఆ గంట ఇచ్చిందనమాట. గంట పుచ్చుకుని ఇంటికి వచ్చేసాడు. ఆ తర్వాత ఈయన దారిని నేను హాయిగా ఉన్నాడు, ఆయన దారిని ఆయన హాయిగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది, చిన్న కథ కానీ మంచి కథ, మంచి మహిమ ఉన్న కథ కదండి అమ్మవారి కథ. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే జయ. రమ్మగారు ఈరోజు ఏం స్టోరీ చెప్పబోతున్నారు? భక్తి, భక్తిని గురించిన ఒక కథ చెప్తాం. ఓకే, అంటే భక్తిని పెంపొందించటమా? పెంపొందించటం కాదు, అసలు భక్తి నమ్మకం అపనమ్మకం, భగవంతుడిని తెలుసుకోవటం తెలుసుకోకపోవటం, జ్ఞానికి అజ్ఞానికి ఉండే వ్యత్యాసం ఏమిటి? ఇంట్రెస్టింగ్ అండి. విషయం ఇంట్రెస్టింగే, కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు చాలా కాలం క్రితం పల్లెలు వాట్లలో పెద్దగా దేవాలయాలు అవి లేని ఊళ్ళు ఉండేవి వరకు. ఇప్పుడు ప్రతి పల్లెకి బోల్డని దేవాలయాలు, చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా పెద్ద పెద్ద కట్టడాలు అవన్నీ ఉన్నాయి. కాదు రమ్మగారు, ప్రతి గ్రామానికి ఒక రామాలయం అంటారు కదండి. రామాలయం అంటే ఒట్టిగా మండపం, ఒక మందిరం లాంటిది. రాముల వారి విగ్రహాలు, ధూపదీప నైవేద్యాదులు అవి ఏముండవు. ఇప్పుడు మా ఊరుందా, మా ఊళ్ళో ఒట్టి రామభజన మందిరమే అది. రామాలయం అంటే సీతారాముల లక్ష్మణుల విగ్రహాలు, ఇవి షోడశోపచారాలు చేయటాలు అవి చాలా తక్కువే చేయ. భజనలు ఉండేవి, రామభజన చేస్తారు. మాకు 2 రామభజన మందిరాలు ఉండేవి. ఇప్పుడు కూడా అవే రామభజన మందిరాలు ఉన్నాయి. అక్కడ విగ్రహాలు ఏముండవు, ఏమి లేదు, 2 పటాలే, అక్కడో పటం ఇక్కడో పటం. ఇక్కడ కొన్ని జాతుల వాళ్ళు ఇక్కడ, కొన్ని జాతుల వాళ్ళు అక్కడ చేసుకోవడం. ఇప్పుడు ఒక మహాలక్ష్మి వారు, మా ఊళ్ళ అమ్మవారు వెలిసిన ఒక దేవాలయం ఉంది, మా వాళ్ళు కట్టింది అంతే. ఇది కూడా దేవాలయం అంటే పెద్దగా మనకి గోపురాలు అవి ఉన్నది ఏం కాదు. ఒక భక్తికి ఒక సులువైన మార్గం అంతే. భగవంతుని తలుచుకునేందుకు సులువైన మార్గాలు. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కొండ కోణల్లో ఎక్కడుండేవి దేవాలయాలు? ఉండేవి కాదు. అయితే ఏమైంది, పూర్వం చాలా కాలం క్రితం ఒక పల్లెటూరికి ఆనుకుని ఒక కోయ జాతులు కొండవాళ్ళు ఉండే ఒక పెద్ద అడవి ఉండేది. పల్లెటూళ్ళలో ఏదో సామాన్య పాఠక జనం ఉండేవాళ్ళు, 4-5 బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఉండేవి. ఏదో ఎలాగోలాగా అప్పుడు ఏంటంటే కొద్దిగా చారెడు భూమి ఉంటే ఏదో దున్నుకుని వచ్చిన వడ్లతోటి అన్ని మారకపు రోజులు, వస్తు మార్పిడి రోజులు. అలాగే ఏదో బతికేవాళ్ళు. పెద్దగా డబ్బులు గిబ్బులు అన్ని చోట్ల డబ్బు ఉండటము, ధనంగా ధనికులు భూస్వాములు ఉండే రోజులు కావు అసలు అవి. ఒకవేళ ఉన్నా ఎక్కడో పెద్ద ఊళ్ళల్లో ఉండేవాళ్ళు. ఈ పల్లెల్లో వాటిలలో ఏదో ఉంటే పొలాలే తప్పిస్తే డబ్బున్న వ్యవహారం ఏమీ కనపడేది కాదు. అయితే ఈ పల్లెటూరును అనుకున్న మొన్న అడవి ఉంది కదా,
అందులో కొన్ని కోయా కొండ జాతుల వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఏమైందట, ఓ సంవత్సరం బాగా వానలు పడి పైనుంచి ఒక సెలయేరులో కొన్ని దుంగలు అవి కొట్టుకొస్తాయి కదా, అట్లా అవునండి. చెట్ల కొమ్మలు కొట్టుకొస్తాయి, దుంగలు కొట్టుకొచ్చేస్తాయి, వానకి మొదలు కదిలిపోయి చెట్లు పడిపోతాయి, అదంతా కింద కొట్టుకొచ్చేస్తుంది. అట్లా కొట్టుకొచ్చిన వాటిల్లో ఒక అంత పెద్ద చింతమొద్దు దొరికింది వాళ్ళకి. చింతమొద్దు దొరికితే అది బాగుంది అనుకున్నారు. ఇప్పుడు మిగిలిన చెట్లు అన్ని ముక్కలు చేసి పెట్టుకున్నారు. ఈ చింతమొద్దుని మామూలుగా ఏం చేస్తారంటే చింత కానీ వేప కానీ మామిడి కానీ నీటిలో బాగా నాననిస్తారు. దాన్ని ఏదో అంటారు, పేరు గుర్తు రావట్లేదు. దీన్ని ఏంటంటే దాని లైఫ్ పెరుగుతుందన్నమాట, నీటిలో నానిన కొద్దికి గట్టిదనం వస్తుంది చెక్కకి. తర్వాత దాన్ని ఆరబెట్టి దాంతో ఫర్నిచర్ చేసుకుంటారు, సీజనింగ్ అంటారు. సీజన్డ్ వుడ్ దాని పేరే అది. ఆ సీజనింగ్ ఏంటంటే నీళ్ళలో పడేసేయటం అనమాట. నిద్రగన్నేరు చెట్లు కూడా కొట్టేసి పెద్ద పెద్ద దుంగల్ని చెరువుల్లో పడేస్తారు. పడేసి కొంతకాలం బాగా అది నానిన తర్వాత దాని లైఫ్ పెరుగుతుంది. ఆ చెక్క లోపల ఇంక్లూజన్స్ ఉంటాయో వరుసల లోపల ఆ తెరలు అవన్నీ ఫిక్స్ అవుతాయి అన్నమాట. దానికి బిగు వస్తుంది ఆ చెక్కకి. అట్లా ఈ నీళ్ళల్లో నాననిచ్చారు. ఆ చింతమొద్దుని ఒకరోజు పగలేద్దామని దాన్ని తీసుకొచ్చి బయట పెట్టుకున్నారు. బాగా ఆ మాత్రం ఎత్తుగా ఉన్నది, బాగా మంచిది. ఇట్లా కావలించుకుంటే ఒక పెద్ద ఇద్దరు బలాఢ్యులు అట్నుంచి ఇట్నుంచి పట్టుకున్నా వాళ్ళ చేతులు కలవనంత పెద్ద దుంగ అది. ఇద్దరు బలమైన వాళ్ళు రెండు చేతులు అట్నుంచి ఇట్నుంచి కావలించుకుంటే బాగా ఆ మాత్రం కైవారం ఉంటుందా, అంతకంటే ఎక్కువ, అంత పెద్దది. అంత పెద్ద దుంగ. అంత పెద్దదంటే చాలా మంచి వస్తువులు అవి బాగా తయారవుతాయి అని భావించారు. అయితే ఏం చేశారు, నీళ్ళ నుంచి బయటపడేశారు. కొద్దిగా ఆరాక దాన్ని పగలేయటానికి కొట్టేసరికల్లా ఏమైందంటే దానికి బార్క్ లాగా ఉంటుంది కదా, అది ఏమంటారు మన బెరడు, అది ఊడిపోయింది. అది ఊడిపోయి దుంగ కొంచెం పక్కకి వాలితే కింద అది పగలగొట్టడానికి దుంప తెగింది. ఒక కుర్రాళ్ళు కొంతమందికి నేల మీద పడుకున్నారు. ఒక కుర్రాడు నేల మీద పడుకుని ఇట్లా అలా చూసేసరికి ఆ దుంగకి ఇవి చెక్కల్లో ఒక రకమైన తెరలుగా ఒక డిజైన్ లాగా ఉంటుంది కదా, ఆ డిజైన్ ఎలా కనపడిందంటే దాని మీద ఉన్నది ఆ దుంగకి 2 కళ్ళు ఉన్నట్టు కనపడింది వాడికి. ఓ ఇది చూస్తోందిరా అన్నాడు. చూడటం ఏమిటి, దాన్ని నిలబెట్టారు. చూస్తే ఇట్లా నిలువుగా ఉన్న దుంగకి ఇట్లా 2 కళ్ళల్లే కనపడ్డాయి. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఎంత కొట్టినా కసుగందల చెక్క ఎక్కడ, బెరడు మాత్రం ఊడిందంతే. చూస్తుంటే వాళ్ళకి సంతోషం వచ్చేసింది. ఈ దుంగని ఇది జేజి అని భావించి ఏం చేశారు, ఆ చెరువు పక్కనే ఎక్కడ సెలయేరు ఎక్కడ కిందకు వచ్చిందో దానికి కొంచెం పక్కగా ఆ తడి ఇవక లేకుండా చూసుకుని ఓ చోట నిలబెట్టి బొట్టు పసుపు రాసి బొట్టు పెట్టుకున్నారు. అక్కడి నుంచి ఆ దుంగని జేజిగా భావించి రోజు దండం పెట్టుకోవటం మొదలుపెట్టారు. పసుపు రాసేవాళ్ళు, బొట్టు పెట్టేవాళ్ళు. ఏదో శుక్రవారాలు శనివారాలు ఏమీ తెలియదుగా వాళ్ళకి, అమాసలు పుణ్యాలు తెలుసు, కార్తెలు తెలుసు. ఆ ప్రకారంగా అప్పుడు ఆ కార్తెలు అమ్మవారికి చేయవలసిన కొలుపులు ఈ దుంగ జేజికి చేసుకునేవాళ్ళు వాళ్ళు. అయితే ఒకనాడు ఈ పక్కన పల్లెటూళ్ళలో బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి కదా, ఈ పల్లె నుంచి ఒక ఆయన అటు దారేపోతూ చూసి ఇట్లా నిలబడి ఉన్న అమ్మవారిలో ఒక శక్తి ఆయన ఆకర్షించింది. ఆ నేత్రాలు కూడా చూస్తున్నట్టుగా కనపడ్డాయి. వీళ్ళు పైగా చక్కగా పసుపు రాసి బొట్టు అది పెట్టేసరికి పైన బొట్టు కింద నేత్రాలతోటి చాలా ఆకర్షణీయంగా కనపడింది. ఆయన ఏమనుకున్నాడంటే ఏదో శక్తి వెలిసింది ఇక్కడని రోజు దీపం పెట్టేవాడు. ఏం పెద్ద విశేషం ఏం లేదు, వచ్చి దీపారాధన చేసేవాడు. ఏదో పండో ఫలమో పంచదారో పట్టుకొచ్చి పెట్టేవాడు. ఈ పల్లె వాళ్ళు ఉన్నారుగా కొండవాళ్ళు, వాళ్ళు కూడా ఏదో పెట్టేవాళ్ళు తెచ్చి. అక్కడి నుంచి కొలుపులు అంటే వాళ్ళు ఏవో బలేసేవాళ్ళు, ఆ బలులు వేస్తుండేవారు. ఏం చేశారు, క్రమంగా 4 నిట్టాళ్ళు పాతి చుట్టూతా ఒక దడిలాగా కట్టారు. వానకి అది తడిసిపోకుండా, ఎండ క్రమంగా దుంగ కదా పాడవుతుందని భావించి ఓ చిన్న తాటాకు పందిరి, దాని కింద ఈ జేజి. సంవత్సరాలు గడిచినాయి. ఈ కొండవాళ్ళు కోయవాళ్ళు అంటే అయ్యోరు రోజు పూజ చేస్తాడు కదా, అందుకని ఏం చేసేవాళ్ళు, ఈ అడవిలో పండిన వెదురు బియ్యము, పప్పు, ఉప్పు, బెల్లం వాళ్ళు మారకల్లో తెచ్చుకునేవాళ్ళు. అయ్యవారికి కూడా ఏదైనా ఇవ్వాలని భావించి ఈయన కొద్దిగా సమర్పించేవాళ్ళు. డబ్బులు ఏం లేవు, కానీ భోజనానికి మాత్రం ఏర్పాటు జరిగిపోయేది బ్రాహ్మణుడికి. ఆయన రోజు వాన వంగుడు చలికాలం ఏదైనా సరే రావడం, ఖచ్చితంగా ఉదయకాలం దీపారాధన చేయటం నియమం. దీపం పెట్టేవాడు ఖచ్చితంగా. ఆ దీపం పెట్టడానికి ఓ ఏర్పాటు, అది ఆరిపోకుండా చుట్టూతా దడి ఇన్ని ఉన్నాయి కదా, ఇలా గడుస్తూ ఉండేది. చాలా కాలం ఇలాగే గడిచిపోయింది. ఆ దారిపోతూ ఓ దండం పెట్టుకోవటం. పల్లె వాళ్ళంతా రోజు ఏం చేసేవాళ్ళు, వెళ్ళేటప్పుడు దండం పెట్టుకునేవాళ్ళు, వచ్చేటప్పుడు ఇంత దొరికింది, నీ పొద్దు నేను చూసి దండం పెట్టుకున్నావు, ఇది దొరికింది. పొద్దు నేను చూసినా ఏమీ దొరకలేదు. ఆ రెండు, ఒకటేమో సంతోషంగా చెప్పేవాళ్ళు, రెండోది కంప్లైనింగ్గా చెప్పేవాళ్ళు. మర్నాడు నిన్ను అడిగాను కదా ఇవాళ దొరికిందని సంతోషించేవాళ్ళు.
ఏముంది భక్తి మూఢత్వం అంతే. అంతే. దొరికే నాడు దొరుకుతుంది, దొరకని నాడు దొరకదు. దానికి అమ్మవారు చేసేది వీడికి ఇది ఏమీ లేదు, కానీ అలా నమ్మకం అనమాట. అయితే కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే ఇది 12-13 సంవత్సరాలు నడిచిపోయింది. ఒకరోజు మంచి వర్షాకాలం ఈయన దీపారాధన చేయడానికి వాన వేళనే వచ్చాడు. రోజులాగా తెల్లవారే కరవ లేట్ అయిపోయింది. ఇతను వచ్చేసరికల్లా ఆయనకి ఎట్లా కనపడిందంటే దూరం నుంచి ఒకడెవడో ఒక గుర్రం కట్టేసింది కింద. ఈ అమ్మవారి తాలూకు తాటాకుల పాక దగ్గరే ఒక గుర్రం కట్టుంది. గుర్రం బాగా తడిసిపోయింది, ఎప్పటి నుంచో వానలో తిరుగుతోంది. ఒక మనిషి అక్కడ నుంచుని ఉన్నాడు. దూరం నుంచి చూస్తే వాడి పెద్ద ఆజానుబాహుడు, కటువుగా ఉన్న రూపం. వాడి బట్టలు అవన్నీ ఎలా ఉన్నాయంటే మొరటుగా ఉన్నాయి. ఆ రోజుల్లో గుర్రాలు అందరి దగ్గర లేవు, బందిపోటు దగ్గర దొంగల దగ్గర మాత్రమే ఉంటాయని చెప్పుకునేవాడు. వీడెవడో బందిపోటు దొంగ. వాడు అమ్మవారితో ఏదో అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు. ఇటు వచ్చి వెనక్కి వచ్చాడు. అమ్మో వీడు వచ్చేస్తున్నాడు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళకుండా దూరంగానే చెట్టు చాటును నిలబడ్డాడు. వాడు ఏం చేశాడు, ఆ గుర్రానికి కట్టి ఉన్న సామాన్లలో ఒక గొడ్డలు తీసుకెళ్ళాడు. గొడ్డలు తీసుకెళ్ళి ఆ గొడ్డలతో ఆ చెట్టుని నరకబోయాడు. ఆ జేజిని, ఆ దుంగని నరకబోయాడు. నరకబోయేసరికి ఆ దుంగల నుంచి ఒక ఆవిడ బయటకు వచ్చింది. అదంతా ఈ బ్రాహ్మణ ఆయన చూస్తున్నాడు. ఇక్కడ ఏం జరిగింది, ఇతను ఒక బందిపోటు దొంగ. 4-5 రోజులుగా దారులు కాచి సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ అవకాశము అతనికి కుదరలేదు. పోనీ 4 కట్టెలు కొట్టి ఇంటికి పట్టుకెళ్తే ఇంట్లో వాళ్ళు కాస్త కలుగంజో తాగుతారంటే, వర్షాకాలం వాన విపరీతంగా, ఎక్కడా కట్టె లేదు, ఏమీ లేదు. ఇంట్లో ముసలి తల్లి ఉంది, కడుపుతో ఉన్న భార్య ఉంది, 1-2-3 చిన్నపిల్లలు ఉన్నారు. వాడికి ఆహారం అవసరం ఇంటికి. దొంగే వాడు ఇదంతా చూసి ఎక్కడ అడవిలో దొరక్క తిరిగి వెళ్ళిపోతూ ఈ దుంగను చూశాడు. ఈ కట్టడంలో ఉండి ఏమి తడి అంటూ అంటకుండా ఉన్నది. దీన్ని పగలేసి సగమైన గుర్రం మీద మోసుకెళ్ళిపోతే ఓ సంచి తెచ్చుకున్నాడు. గోన్ సంచి కూడా ఉంది వాడి దగ్గర. తడవకుండా పట్టుకెళ్ళిపోతే పట్నం పట్టుకెళ్ళి అమ్మేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకి 4 నూకలు వస్తాయి, కాస్త 4 నూకలు కొనుక్కోవచ్చు. ఆ ఉద్దేశంతో అతను ఏం చేశాడు, ఇక్కడ ఏమి ఆ వస్తువు దొరికింది ఏమీ లేదు. పూజ జరుగుతోందని తెలిసింది, కానీ పూజ ఏమిటి దుంగకి? తను చేయడు ఆ పూజ, జస్ట్ చూశాడు అంతే. గొడ్డలు తీసుకొచ్చి నరకబోయాడు. నరకపోతే అందులోంచి అమ్మవారు లేచి బయటకు వచ్చింది. వీడికి కనపడుతోంది. బ్రాహ్మణ ఆయన నిమిత్తలు ఉంచున్నాడు కదా పెద్ద మనిషి. ఈయనకి ఎలా కనపడింది, ఒక చామన్ సాయిగా ఎత్తుగా పెద్ద బొట్టు పెట్టుకుని, కొప్పు వెనకాల పువ్వులు అవి ఉన్నాయి, ఏదో ఒక నేర్చీర కట్టుకున్న ఒక నడి వయసు పాటక స్త్రీలాగా కనిపిస్తోంది. కానీ ఖచ్చితంగా దుంగలోంచే వచ్చింది. అప్పుడు ఆవిడ ఏం చేసింది, ఏరా నాయన ఇట్లా కొట్టేస్తున్నావు, నేను ఎప్పటి నుంచో ఈ దుంగలో ఉన్నాను, ఈ పాటకు జనం అంతా దండం పెట్టుకుంటారా నన్ను, నువ్వు దుంగను కొట్టద్దు నువ్వు అన్నది. అనేసరికల్లా ఆ దొంగ అన్నాడు, నేనేం చేయను, నాకు ఎక్కడ ఏమీ దొరకలేదమ్మా, ఏదైనా 1 రూపాయి దొరికినా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడిని, పగలేసి తీసుకెళ్ళాను అనుకో 10 రూపాయలు దొరుకుతాయి, నేను అందుకే కొట్టబోయాను అన్నాడు. అనేసరికల్లా ఆవిడేమంది, డబ్బులే కదా నేను ఇస్తానని ఆవిడ ఏం చేసింది, ఇంత మూట ఎత్తి వాడి చేతిలో పెట్టింది. గల్లుమంటోంది మూట. దూరం నుంచి మనకి డబ్బుల కట్టలు అవి ఇవ్వడం తెలిసిపోతుంది కదా. ఈ డబ్బు గల్లుమనటం, ఒక డబ్బుల మూట, చిన్న మూటలు ఉంటాయి డబ్బులు. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు, సంచుల్లో వేసి నాణేలు కదా. తెలిసింది అతనికి, బ్రాహ్మడికి అర్థమైంది. ఆ మూట ఎత్తి వాడి చేతిలో పెట్టింది. వాడి వీడికి వంగి వీడి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోయాడు. అవురా 12-13 సంవత్సరాల నుంచి అర్చన చేస్తుంటే 10 పైసలు ఇవ్వలేదే నాకు, వీడెవడ గొడ్డలెత్తితే ఇచ్చేసింది. ఇదనమాట మార్గం. ఇదే కదా మార్గం. సరే ఏం చేశాడు, ఆ దీపారాధన పక్కన పెట్టి ముందు ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి గొడ్డలు పుచ్చుకొచ్చాడు. గొడ్డలు పట్టుకొచ్చాడు. సరే దీపాన్ని సామాన్లు కూడా పట్టుకెళ్ళి అన్నీ అక్కడ పెట్టి గొడ్డలు ఎత్తాడు కొట్టడానికి. ఎత్తటమేమిటి, గంటలు గణ 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 మోగిపోయింది. 1 గంట ఉంది అక్కడ. 1 గంట ఎన్ని గంటలు గానో మోగింది. పెద్ద వెలుగు వచ్చింది ఒకేసారి. పిడుగు పడితే మెరుపు వస్తే ఎలా వస్తుంది, ఆ మెరుపు మనకు కంటి ముందే మెరిస్తే కళ్ళు చీకట్లు గమ్మిపోవు మనకి. పెద్ద మెరుపుల్లే వచ్చింది. ఈ దెబ్బ అసలు ఇట్లా దానికి తగలకుండా, ఇంకా తగల్లా గట్టిగా తగలక ముందే పెద్ద మెరుపు, గంట మోగిపోయింది విపరీతంగా. కళ్ళు కాసపోయినాయి బ్రాహ్మణాయనకి. అమ్మో నా కళ్ళు కనపట్ల, మెరుపు కళ్ళు మిరుమిట్లు కొలిపోయి ఇవి గొడ్డలి పడిపోయింది. కళ్ళు మూసుకుని కింద కోలిపడిపోయాడు. అక్కడి నుంచి లోపల నుంచి అమ్మవారు లేచి బయటకు వచ్చేసరికల్లా
ఏం బ్రాహ్మణైనా అదేమిటమ్మా నన్ను నన్ను గుడివాడిని చేసేసావు నువ్వు, ఇందాకటి వాడు కొట్టినప్పుడు వాడికి కొడుతుంటే వాడికి డబ్బు ఇచ్చేవి, ఇన్నేళ్ల నుంచి నిన్ను సేవిస్తున్నాను, నాకు ₹1 ఇవ్వాల, పైగా కొడితే డబ్బు ఇస్తావని నిన్ను కొట్టబోయాను నేను, వాడికి డబ్బు ఇచ్చి నా కళ్ళు పోగొడతావా నువ్వు, నీకు భక్తుడిని కదా, 12-13 ఏళ్ళ నుంచి నిన్ను సేవిస్తున్నాను ఇన్ని సంవత్సరాలుగా అనేసరికల్లా ఆవిడేమందంటే, నిజం, నువ్వు నా భక్తుడివి, వాడు నా భక్తుడు కాదు, వాడికి నేను ఉన్నట్టే తెలీదు, నన్ను అమ్మవారిగా భావించి కొట్టలే, వాడు దొంగగా భావించి కొట్టాడు, వాడు అజ్ఞాని, ఇందులో దేవుడు లేడని వాడు అనుకున్నాడు, నీకు తెలుసు నేను ఇందులో ఉన్నానని, నీకు తెలుసు కదా, తెలిసి నువ్వు నన్ను కొట్టబోయావు, భగవంతుడని తెలిసి శక్తి అని తెలిసి కొట్టబోయిన వాడికి కళ్ళు పోవాలా ప్రాణం పోవాలా, వాడు అజ్ఞానంతో చేశాడు, వాడికి తెలియదు, అసలు నేనెవరో తెలియదు వాడికి, నువ్వు 12-13 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నానని నమ్మావు, నాకు రోజు దీపం పెట్టావు, నువ్వు పెట్టిన దీపపు వెలుగులోనే ఈ ఊరి జనమంతా నన్ను చూసి దండం పెట్టారు, ఒక్కరోజు కూడా అన్నానికి వెతుక్కున్నావా నువ్వు, ప్రతిరోజు నీ అన్నం ఏర్పాటు చేశాను నేను, నువ్వు నాకు దీపం పెట్టినందుకు ప్రతిగా నీకు భోజనం ఏర్పాటయ్యింది, అది నేనే చేశానని మరి నేను కాకపోతే ఎవడు చేశాడు, వాళ్ళు నీకు తెచ్చిచ్చారు, నాకు నువ్వు దీపం పెట్టావు కాబట్టి వాళ్ళు నీకు ఇచ్చారు, మీ ఇంట్లో నువ్వు పెట్టుకుంటే తెచ్చియ్యరు కదా, ఇప్పుడు వాడు అజ్ఞానంతో కొట్టాడు, వాడికి నేను వద్దన్నా కొడతాడు, నేను వాడిని ఏం చేయలేను, ఎందుకంటే వాడు నన్ను నమ్మడు, అసలు నేను తెలియదు వాడికి, నీకు తెలుసు, తెలిసి నువ్వు చేయొచ్చా ఈ పని, తెలియని వాడు ఏ తప్పు చేసినా ఓకే, తెలిసిన వాడు చెయ్యొచ్చా, ఇది తప్పని నీకు తెలుసు, చెయ్యకూడదు కదా, అందుకే నీ కళ్ళు పోయినాయి, ఇప్పుడు చెప్పు, 100 నాణేలు వాడికి ఇచ్చాను, నీకు కావాలంటే ఇస్తా, మళ్ళీ 100 నాణేలు వాడికి ఇచ్చాను, నీకు కావాలంటే ఇస్తా, కళ్ళు కావాలా 100 నాణేలు కావాలా తేల్చుకో, నేను కావాలా నీకు 100 నాణేలు కావాలా, ఇప్పుడు సమాధానం ఏది, బ్రాహ్మణుడు నిర్ఘాంతపోయాడు, కాదు డబ్బుకు ఆశపడ్డాను నేను, ధనదేవత నన్ను అట్లా పిలిచింది, ఇన్నాళ్ళు నువ్వు నాకు అన్నం పెడుతున్నావన్న జ్ఞాపకం నాకు లేదు, నీ వల్లే నేను ఉంటున్నాను, నువ్వు నన్ను ఉండనిచ్చావు కాబట్టి ఉన్నాను ఇన్ని సంవత్సరాలు, నేను ప్రతిరోజు దీపం నేను పెట్టట్లేదు, నన్ను నువ్వు పెట్టనిచ్చావు, గుర్తించాడు, మనకు అవకాశం ఇస్తాడమ్మా భగవంతుడు, నేను చేస్తున్నానని అనుకుంటే ఎట్లా, ఈ పని చేసేందుకు నాకు అవకాశం భగవంతుడు ఇచ్చాడు, ఆయన ఇవ్వదలుచుకోలేదు, శక్తి మన ఈ పని చెయ్యనివ్వలేదు అంటే చెయ్యనివ్వదు, అంతే, ఇంకా చెయ్యనివ్వదలుచుకోకపోతే ఇక చెయ్యదు, ఏం లేదు, సున్నా, మనం ఇదంతా నీ ప్రతిభ ఎట్లా అవుతుంది, నీ కాలు చెయ్యి కదులుతున్నాయంటే నీ వల్ల, అది కాదే, నీ వల్ల కాదు, ఎవ్వడి వల్ల కాదు, నీ లోపల అంతర్జ్యోతి ఒకటి వెలుగుతున్నంత సేపే నువ్వు చేయగలుగుతావు, ఆ జ్యోతి కొడిగట్టిన మసిబారిన నీ వల్ల కాదు, దాన్ని అలా వెలిగించి ఉంచేదే భగవత్ శక్తి, అది ఒప్పుకుంటేనే నీ కాళ్ళు చేతులు అన్ని సమస్తము వదులుతాయి, నువ్వు చేస్తావు క్రియ, ఏదో విజయం సాధిస్తావు, భగవంతుడు ఒప్పుకొని శక్తి ఒప్పుకోనప్పుడు ఇంకా నువ్వు చేసేదేం లేదు, అవును, దాంతో ఆవిడ కాళ్ళు పట్టుకున్నాడు, నన్ను రక్షించు, నాకు బుద్ధి వచ్చింది, నేను జ్ఞానిగా ఉన్న అజ్ఞానిని, భగవంతుడు ఉన్నాడని తెలిసినా తెలుసుకోలేని అజ్ఞానిని నేను, నన్ను కరుణించమంటే ఆవిడకి కళ్ళు వచ్చేసినాయి బ్రాహ్మడికి, కానీ ఆ అమ్మవారు అతనికి కనపడలా, బతిమలాడుకున్నాడు, కనిపించమని, నాకు ఒక్కసారి కనపడు, దూరం నుంచి చూశాను నిన్ను దగ్గర నుంచి చూసే అవకాశం నాకు ఇవ్వు, ససేమిరకు మూవ్ అనలేదు, జీవితంలో అతను ఆ శక్తిని చూడలేడు, ఇప్పుడు అసలు అమ్మవారు ఒక శక్తి అని ఈ చెక్కలో ఉందని వాళ్ళు పూజిస్తున్నారని తెలియని అజ్ఞాని, ఒక దారులు కాచే దొంగవాడికి సాధారణంగా మనిషి రూపంలో ప్రత్యక్షమై వాడితో మాట్లాడి వాడిని నెమ్మదిపరిచి వాడికి కావాల్సిన డబ్బులు ఇచ్చి ఈ పని చేయబోక అని చెప్పి పంపించేసింది, ఇన్ని సంవత్సరాలుగా పూజ చేస్తున్న వాడికి ఎప్పటికీ వాడికి అవకాశం కనిపించదు, ఆ మనిషికి అవకాశం లేదా, బ్రాహ్మడికి ఆ అవకాశం ఇవ్వకుండానే అమ్మవారు లోపలికి వెళ్ళిపోయి, ఆ తర్వాత ఎప్పుడూ ఎవ్వరికీ కనపడలేదట, కానీ పూజ మాత్రం జరుగుతూనే ఉండేది, పూజ జరిగేది, ఈ నిదర్శనం ప్రపంచానికి తెలిసింది,
ఆ నిదర్శనానికి ప్రత్యక్ష సాక్షి అయిన బ్రాహ్మడికి మాత్రం అమ్మ తాలూకు సారూప దర్శనం, సహజంగా ఉన్న రూపంలో ఉన్న దర్శనం ఆమె ఎట్లా కనపడుతుంది అతను ఎప్పటికీ చూడలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు. మనం ఏదైనా తప్పు అని మన లోపల తెలిస్తే అది చేయకూడదు. శక్తి ఉంది, ఏది కనపడదే అలా ఉంటుందా ఇలా ఉంటుందా కనపడదే అని అడగకూడదు. దాని స్వరూపాన్ని నీకు ఒకసారి అర్థమైతే నీ లోపల తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మనసులో ఆ జ్ఞాన దృష్టితోటి తెలుసుకోవాలి. సాకారమైన రూపంలో చూడాల్సిందేనని నిన్ను కనపట్టలేదు కాబట్టి లేదని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నీకు నమ్మకం ఉంటే, నీకు తెలియకపోతే వేరే కదా. నమ్మకం లేదు అని ఎవడు చెప్పడు, ఒకవేళ చెప్పినా అది అబద్ధం చెప్తున్నట్టే. అది అబద్ధం చెప్తే ఇప్పుడు ఉన్నాయి కొంతమంది చూడండి వితండవాదం చేస్తా ఉంటారు, ఏది ఎక్కడుంది ఇక్కడుందా అక్కడుందా చూపించండి అని. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి కథ నిజంగా చెంప పెట్టే కదా. మన శరీరంలో ప్రాణం ఎక్కడుందో ఒక చోట నువ్వు చూపించు, నువ్వు చేయలేదు. అది ఇందులో ఒక్క పదార్థం నువ్వు చేసింది కాదు. నీ శరీరంలో నువ్వు పైన గోళ్ళకి రంగేస్తావు, ఏది గోరు మొలిపించు నీ వల్ల అవుతుందా? గోరింటాకు గోళ్ళని పెట్టుకుంటాం, ఈ చర్మం తెప్పించు ఎక్కడి నుంచి అయినా. చర్మం దానంతటది తెచ్చుకుంటుంది. రిపేరబుల్ పొజిషన్లో ఉంటే బాడీ దాన్ని రిపేర్ చేసుకుంటుంది. అది ఎవ్వరూ చేయలేరు. ఎస్, ఇవన్నీ దానంతటది చేయవలసిందే తప్ప నువ్వు చెయ్యని దానికి నువ్వు సాక్ష్యాలు అడిగితే ఎలా కుదురుతుంది? చాలా బాగుంది రమ్మగారు, కథ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అదే నేను చెప్పట్లా, వితండవాదం చేసే వాళ్ళకి నిజంగా చెంపపెట్టు లాంటి కథలు ఇలాంటివన్నీ కూడా. అవును, అద్భుతంగా ఉంది. పిల్లలకి చెప్తానికి బాగుంటుంది, పెద్దవాళ్ళు తెలుసుకో ఇంకా బాగుంటుంది. రమ్మగారు, అమ్మవారిని పూజించే భక్తులు విపరీతంగా ఉంటారు. ఎక్కువ మంది అమ్మవారినే కొలుస్తుంటారు రమ్మగారు. అది గ్రామ దేవతలు కావచ్చు, లేకపోతే అమ్మలు కావచ్చు. ఇలాంటి వారి స్టోరీస్ మనం గతంలో కొన్ని చెప్పుకున్నాం కదా, అలాంటిది ఏదన్నా ఉంటే ఒకటి చెప్పండి. చందమామ కథే చెప్తాం. నాకు కూడా భలే ఇష్టం రమ్మగారు అమ్మవారు అంటే. ఇంతకుముందు చెప్పిన 3-4 కథలు చాలా హిట్ అయినాయి. అవును. ఒక ఊళ్ళోనట గంగులని ఒక అతను ఉండేవాడు. ఈ గంగులు ఏంటంటే చిన్న గారడివాడు అనమాట. పిల్లి మొగ్గలేయటం. ఆ తర్వాత ఏమో ఈ బంతుల్ని ఇలా ఇలా ఎగిరిస్తారు, జంగ్లింగ్ ఏదో అంటారు దాన్ని, జగ్లింగ్. బాల్స్ ఎగరేయటం, బంతులు ఆడించడం. 6-7 బంతుల్ని ఇలా 2 చేతులతోటి ఆడించడం, జగ్లింగే. అలాగే గుర్తుంది దాని పేరు ఇంగ్లీష్లో. బంతులు ఆడడం అంటారు మన వైపు. తర్వాత మొగ్గలేయటం, పిల్లి మొగ్గలు రకరకాలవి, రింగులో ఇంచి కూడా మొగ్గ వేయటం, అలాంటివి చేసేవాడు. గారడి పనులు చేసేవాడు సర్కస్లో, చిన్న సర్కస్లో లాగా. అంటే ఇప్పుడు సర్కస్ అంటే పెద్ద రకంది కదా. ఈ ఊళ్ళల్లో ఉండే గారడి వాళ్ళు ఏంటంటే రోడ్డు మీద ఏదో పిల్లి మొగ్గలు వేస్తే వారా వీరా ఓ 10 మంది చేరేవాళ్ళు. ఓ 5 పైసలు 10 పైసలు, ఆ రోజుల్లో పైసల రోజులే కదా, డబ్బులు వచ్చేవి. అయితే ఇతను ఎక్కడికైనా వెళ్తే తన పొట్టకి సరిపడా సంపాదించుకోగలిగేవాడు, అంతకంటే లేదు. అందరూ చూసేవాళ్ళు, ఎవరైనా ఇచ్చిన కలిగిన వాడు ఇచ్చేవాడు. లేదా ఊర్లో ఇంచి పోతుంటే ఏ మున్సబ్ గారో ఎవరైనా ఏమిట్రా ఖాళీగా ఉన్నామంటే 2 మొగ్గలేసి 4 బంతులు ఆడిచి, లేదా జాంపళ్ళు ఏమైనా కనిపిస్తే 4-5 పళ్ళని ఎగరేసి వాళ్ళకి కాస్త సరదా పుట్టిస్తే ఆ పూట అన్నం పెట్టేవాళ్ళు. ఏదో ఒడ్లు పోయిండ్రా వీడికి గంగులకి కాసిన మినువులు ఇవ్వండిరా అంటే ఆ 4 వస్తువులు తెచ్చుకునేవాడు. అట్లా 3-4 ఊళ్ళని ఆశ్రయించుకుని తిరుగుతూ ఉండేవాడట. ఈ గంగులు ఉన్న మా సొంత ఊర్లో ఒక అమ్మవారి దేవాలయం ఉండేది. అయితే ఏమైందట, ఈ వయసు రీత్యా అతను యంగ్గా ఉన్నప్పుడు ఆ ఊరు ఈ ఊరు 4-5 ఊళ్ళు తిరిగేవాడు, ఏదో 10 రూపాయలు తెచ్చుకునేవాడు. వివాహం కాల, అవివాహితుడు అతను ఒక్కడే ఉండేవాడు. క్రమంగా పెద్దవాడు అయ్యే కొందికి మనుషులు నునుపు తగ్గిపోతుంది కదా. ఇతను మొగ్గలేసినా పెద్దగా చూసేవాళ్ళు కాదు జనం. ఈ జగ్లింగ్ చూసేవాళ్ళు 5 పైసలు 10 పైసలు కిట్టేది, ఎక్కువ దొరికేది కాదు. ఊరికే అంటే దాచుకునేందుకు 10 రూపాయలు దొరికేది కాదు, కానీ అన్నం మాత్రమే దొరికేది. అయితే ఏమైందట, 12 ఏళ్లకో 16 ఏళ్లకో ఒక్కసారి ఆ ఊరి అమ్మవారికి జాతర చేస్తారు. అయితే అతను ఆ ఊళ్ళో ఈ ఊళ్ళు తిరుగుతుండగానే అమ్మవారికి జాతర అని కబుర్లు తెలిసినాయి. ఊళ్ళల్లో టముకేసేవాళ్ళు. ఈ ఊళ్ళో అమ్మవారి జాతర అనుకో, ఒక డప్పు పుచ్చుకుని ఒక అతను వచ్చేవాడు. అవును, ఈ ఊళ్ళో టముకేస్తారు అమ్మవారి జాతర, అందరు కొలుపులు జరిపించండి అహో అని టక కొట్టేవాడు. ఈ టముకు వేసిన వాడు మొత్తం 4-5 చుట్టుపక్కల ఊళ్ళలోనూ వేసాడట. ఈ గంగుల అమ్మవారి జాతర కదా అని అతను కూడా వచ్చేసాడు. నెల ముందు నుంచి మొదలైనట దేవాలయం దగ్గర పనులు. పందిళ్ళు వేసేవాళ్ళు, పాకలు వేసేవాళ్ళు. ఆ ఊళ్ళో ఉన్న అన్ని కులవృత్తుల వాళ్ళకి చేతి నిండా పని. అందరూ అమ్మవారిని సేవించుకునేవాళ్ళే. ఈ జాతరలో నిత్యం భోజనాలు పెట్టేవాళ్ళు. రోజువారీ అప్పట్లో భోజనాలంటే కుండలతోటి వండేవాళ్ళు. కట్టెలు కొట్టుకొచ్చేవాడు, పొయ్యి అలికేవాడు, వాకిళ్లలో నీళ్లు చల్లేవాళ్ళు, ముగ్గులు వేసేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు, ఫ్రెష్ కుండలు ఎప్పటికప్పుడు వంటకి. ఇక తాటాకులు, తాటికమ్మలు, అన్ని పనుల వాళ్ళకి పనులు. ఈ గంగులు అనుకున్నాడు, నాకు ఏ పని లేదు, నేనేం చేస్తాను అమ్మవారికి సేవ, నాకు ఏ కుల వృత్తి రాదు,
ప్రతివాడికి ఏదో ఒక పని ఉంటుంది. ఇక విపరీతంగా జరిగిన ఉత్సవాలు, రోజు ఉత్సవంలో అన్నం పెట్టేవాళ్ళు, తినేవాడు, వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసేవాడు, అందరూ చేస్తున్న పనులు ఏదైనా కుదిరితే చేతి సాయం చేసేవాడు. ఎవరైనా బస్తా ఎత్తున్నారనుకో ఇతను కూడా పోయి బస్తా ఎత్తేవాడు. ఎవరన్నా కుండలు దొంతుగా పెడతారనుకో 4-5 కుండలు చేత్తో పుచ్చుకుని తీసుకెళ్ళి పెట్టడం, అట్లా పనులు చేసేవాడు. కానీ తనే ఒక పెద్ద పనికి సహాయంగా చేయలేకపోయినందుకు ఎంతో దిగులు పడేవాడట. సరే గడిచినాయి రోజులు. అమ్మవారు జాతర 10 రోజులట. నెల రోజుల నుంచి పనులు మొదలైనవి. పనులు అవగానే జాతర మొదలైంది. 10 రోజులు జాతర జరిగింది. ఈ 10 రోజులు పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేసేవాడట ఈ గంగులు. ప్రతి పగలు ఉపవాసమే. దీంట్లో పెట్టిన పందిట్లో అన్నం తినేవాడు కాదు, సాయంకాల పందిట్లో అన్నం తినేవాడు, అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడు. సరే ఏమైందట, 10వ రోజు అందరూ మొత్తం ఊళ్ళో నుంచి వచ్చిన జనాలంతా, ఇప్పుడు మన ఊళ్ళో జాతర అంటే మనం చుట్టాలను పిలుచుకుంటాం కదా, ఈ వచ్చిన చుట్టాలు వీళ్ళంతా ఆ రాత్రి దీపాలు పెట్టే వేళకి భోజనాలు చేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు బయటికి. గుడి దాదాపుగా ఖాళీ అయిపోయింది. గంగులు ఏం చేశాడు, గుళ్ళోకి వెళ్ళాడు. ఈ పురోహితుడు, ఈ దేవాలయం అర్చకుల్లో ఒక ఆయన అన్ని తలుపులు 11 గంటల వేళ తలుపులన్నీ వేసున్నాయో లేదో చూడడానికి వచ్చాడు. జనమంతా సద్దుమణిపోయారు. ముందు రోజు రాత్రి దాకా గుడి సందడిగానే ఉంది. జనాలు ఇక్కడ పడుకునేవాళ్ళు, సన్నాయి వాళ్ళు, వాచగాళ్ళు, మేళగాళ్ళు, బోళ్ళంతమంది సంగీతాలు పాడేవాళ్ళు అందరూ పడుకుంటున్నారు. ఇవాళ రాత్రికి ఎవ్వరూ లేరు. ఆ రాత్రి నిద్ర చేయకూడదు, 9వ నాటి రాత్రి నిద్ర చేయకూడదనో ఏదో నియమం, 10వ నాటి రాత్రి అందరు వెళ్ళిపోతున్నారు. ఈయన తలుపులు వేసున్నాయో లేదో చూద్దామని ఊరికే వచ్చాడు. ఇంటికి వెళ్ళిపోయిన వాడే. వచ్చేసరికల్లా అమ్మవారి సన్నిధి కొంచెం ఓరగా తెరిచిందట. తెరిచిందేసరికల్లా ఈయన ఎవరో తలుపు తీశారని లోపలికి చూస్తే లోపల అమ్మవారి సన్నిధిలో ఈ గంగులు పిల్లి మొగ్గలేస్తున్నాడు. బంతులు కత్తులు పక్కన పెట్టున్నాయి. 4 పిల్లి మొగ్గలేసి బంతులు ఎగరేస్తున్నాడు. బంతులు పక్కకు పెట్టి కత్తితోటి అతనికి కరవాల విద్య అంటే అది కూడా ఈ మన గారడి వాళ్ళు చేసే విద్య అనమాట. చేస్తుండేసరికి నేను తెల్లబోయి ఇదేమిటి వీడు రాత్రిపూట ఇట్లా చేస్తున్నాడని ఏం చేశాడు, తను ఒక్కడు వెళ్ళకుండా గబగబా వెనక్కి వెళ్ళి ధర్మకర్తని మిగిలిన అర్చకుల్ని పిలుచుకొచ్చాడు. ఆ రోజు 9 రోజులు అర్చన చేశారా. 10వ నాటి రాత్రికి అమ్మవారు ఇట్లా కుంకంతో మునిగిపోయి ఉందట. మొత్తం అంతా కుంకపు రాశి, ఆ రాశిలో మునిగి ఉంది ఆవిడ. విగ్రహం ఉంది, రోజు అర్చనే కదా, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం పూట 3 పూట్ల అర్చనలతోటి కుంకపు రాశి అనమాట. మర్నాడు 11వ రోజు ఆ కుంకం అంతా తీసి పొట్లాలు కట్టి అందరికి పంచుతారనమాట. ఈ కుంకపు రాశి కనపడుతోంది. ఆ కుంకపు రాశి ముందే ఇతను చేస్తున్నాడు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు ధర్మకర్తకి చెప్పాడు. ధర్మకర్త వచ్చేసరికల్లా ఈయన తలుపు కొద్దిగా ఓరగా ఉన్న తలుపులోంచి లోపలికి చూస్తే గంగులు పడుకునున్నట్టు. పడుకునుంటే అతను పడుకున్న చోట అమ్మవారు కూర్చునుంది. పక్కన గంగుల తల ఆవిడ ఒళ్ళో ఉంది. ఒళ్ళో ఉంది. ఏం చేస్తోంది ఆవిడ, పమట కొగ్గుతో ఇట్లా 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 విసురుతోందట. చెమటలు పట్టి ఉన్నవాడిని వాడి మొహం మీదకి గాలి విసురుతోంది అమ్మవారు. విగ్రహం ఉండాల్సిన స్థానంలో విగ్రహం లేదు. ఈవిడ ఇక్కడ కూర్చునుంది, ఆవిడ ఒళ్ళో ఉన్నాడు. అతను ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని ఉన్నాడు. ఈయన అట్లా నిర్ఘాంతపోయి నుంచున్నాడు. ఈ లోపల ముందెళ్ళిన పూజారి ఉన్నాడు కదా, చాలా మందిని 5-6 పూజారులను పిలుచుకొచ్చాడు. అందరూ తలుపు తోసేశారు కల్లా గంగులు పడుకుని ఉన్నాడు. ఇంకెక్కడ ఏం లేదు. ఈయన ఏమో ధర్మకర్త నేను చూశానంటాడు. ఇక్కడ ఏమీ లేదు కదండి, అలా ఏం జరగలేదంటే ఈ కుంకపు రాసి ఉంది కదా, ఈ రాశికి బయట వైపు ఒక పాదముద్ర ఉందట కుంకంలో. అంటే ఆవిడ అందులోంచి అడుగు బయట పెట్టి వచ్చింది. వీళ్ళెవ్వరూ దాన్ని చూడలేదు ఆ దృశ్యాన్ని. ఆ ధర్మకర్త ఆయన ఒక్కడే, ధర్మకర్త ఒక్కడే చూశాడు. మిగిలిన వాళ్ళంతా జాతరలో పాలు పంచుకుని జాతరలో సేవ చేశారు. నిజమైన భక్తుడు వీడు. ఆమెకి కోసమే సేవ. జాతరలో ఉన్న వాళ్ళంతా చుట్టాలు పిలిచారు, పక్కలు పిలిచారు, అది చేశారు, ఇది చేశారు. ఎవరికి ముట్టాల్సిన డబ్బులు వాడికి ముట్టింది, ఎవరి గొంతుకి రావాల్సిన ప్రసాదం వాడికి వచ్చింది. వీడికి ఏదీ లేదు, వీడికి ఏమీ లేదు. కేవలం అందరూ అమ్మని సేవిస్తున్నారు, నేను సేవించలేకపోతున్నానన్న దిగులు తప్ప. తనకు వచ్చిన విద్యని ఆవిడొక్కదానికే ప్రదర్శించాడు. ఈ 10 రోజుల్లో అతను ఎక్కడ తన గారడిని ప్రదర్శించి 10 పైసలు తీసుకోలే. ఆమె కోసమే చేశాడు. ఆ కుంకపు పాద ముద్రను చూసేసరికల్లా మిగిలిన వాళ్ళంతా నమ్మారట. ఈ కుప్పగా ఉన్న కుంకంలో పాదాల ముద్ర కనిపిస్తోంది. పాదం పొడుగుది కనపడుతోంది, స్త్రీ పాదం అని తెలుస్తోంది. దాంతో అందరూ నిద్రలేపారు. అతన్ని నిద్రలేపితే అమ్మవారిని సేవించుకోవడానికి వచ్చానని చెప్పాడు. బయటికి పంపించేశారు. అందరు కలిసి అతన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత గంగుల్ని ఆ దేవాలయంలోనే ఉంచుకున్నారట. అతను దేవాలయ సేవకుల్లోనే ఉన్నాడు. నిజమైన భక్తి ఎవరిదంటే
భగవంతుడి కోసమే ఎవరైతే నిస్వార్థంగా ఆయన భగవంతుడి కోసమే చేసే సేవ అని భావిస్తాడో వాడిది నిజమైన భక్తి. వాడి కోసం అమ్మ వాడు అలసిపోతే ఆదరించడానికి వస్తుంది, వాడికి ఆకలిస్తే అన్నం పెడుతుంది. మిగిలిన వాడు ప్రయత్నపూర్వకంగా సాధించాలి దాన్ని. నిజమైన భక్తుడికి ఏ ప్రయత్నం ఒక్కర్ల, భక్తే వాడి ప్రయత్నం, అంతే, అదే సాధనం, అదే ఇంకా ఏమీ లేదు, భక్తే వాడి సాధన. ఆ రకంగా ఈ భక్తుడైన గంగులు అక్కడే ఉండిపోయాడట. ఇంకా అతను ఎప్పుడూ బంతులు ఆడలేదు, ఏమీ చేయలేదు, కేవలం దేవాలయంలో ఆ పని ఈ పని చేస్తూ అక్కడే ఆవిడని సేవిస్తూ ఉండిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా అద్భుతంగా ఉంది రమగారు కథ. అంటే మీరు చెప్తున్నంతసేపు అలా కథలో లీనమైపోతున్నాం. చాలా బాగుంది. పిల్లలకి చెప్తాను కానీ మనకైనా ఒక భక్తిపూర్వక కథ కదా. రమగారు, మనము ప్రతి స్టోరీలో పిల్లలకి సంబంధించి ఒక నీతి కథ మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రతి వీడియోలో కూడా మనం అది కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు నాకేమనిపించిందంటే, తల్లులకి ఏదైనా చెప్పదగ్గ స్టోరీ ఉంటే చెప్పిద్దాం మీతో అని అనిపించింది. కానీ మీరు ప్రతి దాంట్లో ప్రతి వీడియోలో కూడా మీరు చెప్తూనే ఉంటారు, ముందు తల్లులు నేర్చుకోవాలి, తల్లులు ఆచరించాలి, తర్వాత పిల్లలు ఫాలో అవుతారని. సరే, తల్లులకి కథ అంటే ఇది ఒక నా ఫేవరెట్ స్టోరీ. చాలా సంవత్సరాల క్రితం చదివాను నేను. బహుశా నా కాలేజ్ మొదలైన కాలంలో 30 ఏళ్ళైనా అయ్యిందని అనుకుంటున్నా. అంత పాత కథ. మామూలుగా నేను రైటర్స్ని గుర్తుపెట్టుకుంటా. ఏదైనా ఒక కథ చదివితే కథ రైటర్ ఎవరు చెప్తూ ఉంటారు కూడా మీరు. ప్రతిదానికి రైటర్ పేరు చెప్తాను. నేను చదువుతాను అంటే ఇప్పుడు ఒకరి కథలు నచ్చినాయి అనుకో, వారి కథలు వెతుక్కుని అవి చదవటం, అలా నాకు ముందు నుంచి అలవాటు ఉంది. మా దగ్గర లైబ్రరీ చాలా పెద్దది ఉంది, మా కాలేజీలో ఉంది. మా నాన్నగారికి బాగా పుస్తకాలు కొనే అలవాటు ఉంది. మా అన్నయ్య అంతే, పుస్తకాలు ఎక్కువ ఉండేవి మా ఇంట్లో. దానివల్లే నేను ఎక్కువ చదవటం వల్లే ఈ పని చేయగలుగుతున్నాను అనమాట. అయితే నేను చదివిన ఈ కథ తాలూకు రైటర్ ఎవరో ఆ రోజున నేను శ్రద్ధ పెట్టి తెలుసుకోవాలి. ఏదో పత్రికలో చదివినట్టే నాకు జ్ఞాపకం. బాగా చాలా బాగా మనసుకు హత్తుకుపోయి ఉందన్నమాట. ఆ కథ చదివిన మొదటి రోజున, అంటే మొదటిసారి చదివినప్పుడు ఎంత రోమాంచితంగా, ఎలా అత్యద్భుతంగా అనిపించిందో ఎన్నిసార్లు చెప్పుంటానో, 100 సార్లు చెప్పుంటా ఆ కథ. నేను ప్రతిసారి నాకు అదే ఫీల్ కలుగుతుంది. చాలా అత్యద్భుతమైన కథగా తోస్తుంది. నేను చాలా మందికి చెప్పినప్పుడు ఈ కథ రైటర్ ఎవరో తెలుసా, మీరు ఎక్కడైనా చదివారా అని అడుగుతూనే ఉన్నాను. నాకు దాని ఆన్సర్ రాలేదు. ఇవాళ ఇప్పుడు అంటే మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదో ఒక సందర్భంలో ఈ కథ చెప్పి దీని రైటర్ ఎవరు, వారెవరో తెలుసుకోవాలని కోరిక ఆడియన్స్లో ఎవరైనా, ఇప్పుడు మన 100 మంది చూస్తారు, వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఈ కథని ఫలానా వారు రాశారు ఆయన పేరు తెలిస్తే చాలా సంతోషిస్తాను నేను. చూడండి, మామ్ ప్రేక్షకులందరూ రమగారి కోసమైనా మీకు ఎవరికైనా ఆథర్ నేమ్ తెలిస్తే కనుక డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఈ వీరు రాసిన కథ అప్పుడు నేను చదివిన దానికి ఇప్పుడు నేను చాలా సంవత్సరాల నుంచి ఆ కథ అప్పుడప్పుడు రకరకాల సందర్భాల్లో చెప్తున్నాను. కొంత డీటెయిలింగ్లో చిన్న మార్పులు ఉండొచ్చు. కథను జనరల్గా మనం ఓన్ చేసుకుంటాం. మామూలుగా నేను చదివిన కథలు ఎలా చదివాను యథాతథంగా అలా మనం చెప్పం కదా, చిన్నప్పుడు మార్పులు వస్తాయి. ఫ్రేమ్ మాత్రం, అంటే స్టోరీ ఫ్రేమ్ మాత్రం అదే ఫ్రేమ్. అయితే ఇది ఒక 200 ఏళ్ల నాటి కథ అనుకుందాం, అలా అయ్యుండొచ్చు అనిపిస్తోంది. అంటే ఆ కథ చెప్పిన సందర్భం దీన్ని బట్టి. అప్పట్లోనట ఒక గాజుల వ్యాపారి ఉండేవాడు. ఓకే. ఈ గాజుల వ్యాపారం అంటే ఇప్పుడు మామూలుగా మనం షాప్కి వెళ్ళి కొనుక్కుంటున్నాం. ఒక 20-30 ఏళ్ళ నాడు, 10-15 ఏళ్ల నాడు, ఇప్పుడు కూడా మరి పల్లెటూళ్ళల్లో కనపడుతుందేమో, గాజులు మలారం అనేవాళ్ళు. మలారం దింపటం అనేది ఒక ప్రోగ్రాం కింద ఉండేదన్నమాట. ఈ గాజులు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఒక పెద్ద మూటలో ఒక గాజుల పెట్టెలు పెట్టుకుని తీసుకొచ్చుకునేవారు. ఊళ్ళ వెంట తిరిగేవాళ్ళు. ఊళ్ళల్లో గాజులు వేయించుకోవటం అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు దగ్గరగా వేసేవాళ్ళు. అంటే లూజ్గా ఉండే గాజులు తీసి పక్కన పెట్టే రకంవి కాదు, గాజులు ఉండాలి చేతి నిండా. అవి పూర్తిగా దాదాపుగా పోయినాక అప్పుడు మళ్ళీ కొత్త గాజులు ఎక్కించుకునేవాళ్ళు. ఎవరికి వాళ్ళు గాజులు వేసుకునే సిస్టమ్ పాతకాలంలో ఉండేది కాదు. ఇవి గాజులు అతను వీళ్ళ చేయి పట్టుకుని నొక్కి దగ్గరగా ఉండే గాజులు వేసేవాళ్ళు. పని పాటలు చేసుకునేవాళ్ళు కదా, వదులుగా అటు ఇటు కదులుతున్న గాజులు పగిలిపోతాయి త్వరగా. మట్టి గాజులు వేసుకోవటం అంటే, ఇప్పుడు దగ్గరగా గుత్తంగా ఉన్నాయనుకో, చేతి నిండా ఉన్న గాజులు ఏ పని చేసినా పగలవు, చిన్నగా సవడి చేస్తూ ఉంటాయి. గాజుల చేత్తో అన్నం పెట్టడం అనేది ఒక ఏమనాలంటే రకరకాల సేయింగ్స్లో గాజుల చేత్తో అన్నం పెట్టడం అనేది ఒక సేయింగ్. అయితే ఈ గాజుల వ్యాపారి ఉండేవాడు. ఈయన చాలా దేవీ భక్తుడు. ఓకే. అయితే ఆయన పేరేదో కానీ ఆయన దుర్గా అనేవాడు. ఎప్పుడు దుర్గా నేను రామ అంటుంటాను నేను, అలా ఆయన దుర్గా అనేవాడు. ఈ దుర్గా ఎట్లా అంటే, కనపడ్డ అమ్మాయి దుర్గే, గాజులు వేయించుకునే అమ్మ తల్లి దుర్గే, అందరూ దుర్గలే. అతను అలా దుర్గా అని ఎప్పుడు దుర్గని తలుచుకుంటుందంటే ఆయన దుర్గాదాస్ అనేవాళ్ళట. అయితే ఈ దుర్గాదాసు ఊళ్ళ వెంట తిరుగుతుండేవారు, గాజులు వేసేవాడు. అయితే ఒకసారట
ఆయన ఒక ఊరు నుంచి రెండో ఊరికి వెళ్ళాలంటే అప్పుడు నడకదారులే కదా, అప్పుడు ఇలా ట్రాన్స్పోర్టేషన్ అవి ఉన్నవి కాదు. ఈ నడక దారిలో ఆయన వస్తూ ఉంటే ఒక చెరువు పక్క నుంచి వెళ్తున్నాడు. ఆ చెరువు గట్టున ఒక అమ్మాయి కనపడింది ఆయనకి. అమ్మాయి మరి చిన్నపిల్ల కాదు, ఒక 25-30 సంవత్సరాల లోపల వయసు ఉంటుంది. అందంగా చక్కగా బాగుంది. ముక్కుకి ఒక ముక్కు పుడక, రెండో ముక్కుకి బేసరి. పాత రోజుల్లో అలా ఉండేవి కదా, 2 ముక్కు పుడకలు ఉండేవి. అక్కడి నుంచి సర్వాలంకారాలతోటి అమ్మాయి చక్కగా ముత్తైదు పెళ్ళైన అమ్మాయి కనపడింది. కనపడి పిలిచి గాజులేస్తావా అని అడిగింది. అయితే ఇంత నిర్జనంగా ఉంది ఈ అమ్మాయి ఇక్కడ ఎందుకుందంటే ఆ అమ్మాయి చేతిలో బిందు ఉంది, మంచినీళ్ళకి వచ్చిందని అనుకున్నాడు. ఓకే, నేను ఆ ఊరు వెళ్తున్నాను, నువ్వు ఆ ఊరు వెళ్ళిపోతున్నావు, నేను ఇంటికి వెళ్తాను, నువ్వు నాకు గాజులు వెయ్యి అని చెప్పి చెయ్యి అందించింది. అందించేసరికల్లా ఈయన ఏం చేశాడు, సరే ఒక చెట్టు కింద దింపాడు మల్లారం. పెద్దవాడు ఒక 50 ఏళ్ళు ఉండుంటాయి బహుశా. అమ్మాయి చెయ్యి అందిస్తే ఎర్రవి బాగున్నాయి, ఆకుపచ్చవి బాగున్నాయి, పసుపచ్చవి బాగున్నాయి అంటే 3 రంగుల గాజులు చేతుల నిండా వేశాడు. పిల్లని చూస్తే కలిగిన అమ్మాయి లాగానే కనపడుతుంది. ఈ అమ్మాయి దగ్గర డబ్బులు ఉండవని అతను ఎందుకు ఊహిస్తాడు? గాజులు వేయించుకుని ఏదో తృణమో పణమో, అప్పుడు పెద్ద ఖరీదులు కాదు, కాసు, అరకాసు, పావల, 10 రూపాయలు బేడలు కాణీలు ఉండే రోజులు, అణాలు అర్ధనాళ్ళు ఉండేవి. అయితే ఇవి వేసిన తర్వాత ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, నువ్వు ఈ ఊరు వెళ్తున్నావు కదా, ఫలానా శివాలయం ఉందా, శివాలయం పక్కన కర్ణంగారి ఇల్లు ఉందా, ఆ పక్క సందులోంచి కొంచెం లోపలికి వెళ్తే ఒక ఎత్తరుగుల ఇల్లుంది, ఆ ఇల్లు మాదే, మా నాన్నగారు ఉంటారు, ఈ గాజులకు డబ్బులు నువ్వు అక్కడ తీసుకో ఓకే అని చెప్పింది. చెప్పేసరికల్లా అదేమిటి నువ్వు డబ్బులు లేకుండా ఎందుకు వేయించుకున్నావని అదని అతను అనలా. ఎందుకంటే ఇది అతను పనే కానీ అది వ్యాపకంగా చేస్తున్నాడు కానీ వ్యాపారంగా చేయటం లేదు ఆయన. ఇలా స్త్రీ రూపంలో ఈ అమ్మాయిలకి గాజులు వేస్తూ అమ్మవారికి గాజులు వేసినంత సంతోషించేవాడు. అతనికి వచ్చిన కొంత సంపాదనే అతనికి చాలు, ఏదో ఇచ్చింది పుచ్చుకునేవాడు అంతే. సరే ఏమన్నాడు, ఈ అమ్మాయి బిందె పుచ్చుకుంది, ఇంకా నేను నీళ్ళు తెచ్చుకోవాలి, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, వెళ్ళి తీసుకోమంది. మా నాన్నగారి ఇంటికి వెళ్ళు, మా అత్తారిల్లు ఇది, మా నాన్నగారు ఊరు ఆ ఊరు, మా అత్తారు ఊరు ఈ ఊరు అని చెప్పింది. చెప్పేసరికల్లా మా నాన్నని అడిగి డబ్బులు తీసుకోమంటే ఈయన బ్యాగ్ అంతా సర్దుకున్నాడు. బయలుదేరుతుంటే ఓవేళ మా నాన్నగారు ఆయనకి నా మీద కోపంగా ఉంది, మా అత్తారి మీద కోపం వచ్చింది, మాకు అమ్మాయి లేదు, నేను ఇవ్వనంటాడేమో, మా దేవుడి గదిలో కుంకుమభరణి ఉంది, దేవుడి మందసాన్లోనే కుంకుమభరణి ఉంది పాతది, అందులో కాసుంది, అది తీసి ఇవ్వమన్నానని చెప్పి. ఆయన కాదంటాడు, నువ్వు గట్టిగా పట్టుకో, నువ్వు గాజులు ఎన్నేసావు, డబ్బులు తీసుకోవాలి కదా, కాబట్టి ఆయన కాదన్నా సరే ఈ మాట చెప్పి డబ్బులు తీసుకో అని చెప్పి. సరే అన్నాడు. ఆ అమ్మాయిని అక్కడ వదిలిపెట్టి ఈయన సంచి తన తట్టాబుట్ట సర్దుకుని ఆ ఊళ్ళోకి వెళ్ళాడు. శివాలయం వచ్చింది, దండం పెట్టుకున్నాడు, కర్ణంగారి ఇల్లు కనపడింది, పలకరించాడు, పక్క సందులోంచి లోపలికి వెళ్ళాడు. ఎత్తరుగుల ఇల్లు. అయితే ఇల్లు పెద్దదే కానీ బాగా పేదరికంలో ఉన్న ఇల్లే అది. అక్కడి నుంచి ఆ ఇంటి ఆయన్ని పిలిచాడు. బయట ఒక 5-6 వేద విద్యార్థులు ఎవరో కూర్చున్నారు, వేద పాఠం చదువుకుంటున్నారు. ఈ అమ్మాయి అన్ని కేకేశాడు, అయ్యా మీ అమ్మాయికి గాజులు వేసానండి చెరువు దగ్గర, డబ్బులు ఇప్పిస్తే వెళ్తానండి అన్నాడు. అమ్మాయా, ఎవరమ్మాయి, ఎవరింటికి వచ్చావు నువ్వు అని అడిగాడు. ఫలానా ఇల్లు ఇదే కదండి, ఆయన పేరు కూడా చెప్పింది. ఆ పేరు తమరదే కదా అంటే నాదేను. ఫలానా ఇల్లు ఇలాగని చెప్పింది, గుర్తులు, నేను వచ్చాను, మీరు ఇలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా. డబ్బులు ఇప్పించండి బాబు, లక్షణమైన బిడ్డ, అంత పిల్లని కాదనుకుంటారా అన్నాడు. మీకు తగదాలుంటే సొంత పిల్లని కాదనుకుంటారా ఎవరైనా అనేసరికి ఈయనకు అర్థం కాదు. పిల్లని కాదనుకోవటం ఏమిటయ్యా, నాకు అసలు ఆడపిల్లలే లేరు, అమ్మాయిలు లేరు నాకు అన్నాడు. అనేసరికల్లా భలేవారు మీరు ఇట్లాంటి మాట అంటారు, ఇంత మాట అన్నారు, అమ్మాయి చెప్పనే చెప్పింది, ఇంత మాట అంటారా, ఎంత కోపం వస్తే మాత్రం, ఆడపిల్లని కాదనుకుంటే ఎలాగండి, తీసుకొచ్చి డబ్బులు ఇవ్వండి అన్నాడు. మెల్లిగా జనం చేరటం మొదలుపెట్టారు. గాజులు వాడు రావటం ఏమిటి, వీళ్ళింటో డబ్బులు అడగటం ఏమిటి, ఈ వేద విద్యార్థులు చదువు మానేసి వాళ్ళు నోటు తెచ్చుకుని చూస్తున్నారు ఏమిటో జరుగుతోందని. పల్లెటూరు కదా, కాస్త గట్టిగా మాటలు దొరలేసరికి 4 ఏళ్ళ వాళ్ళు చేరతారు, ఒక్కొక్కళ్ళు వింటున్నారు ఏమిటో సంభాషణ జరుగుతుందని. ఈయన అవునంటాడు, కాదంటాడు, అతను అవునంటాడు. ఇక విసుగొచ్చి ఏమన్నాడంటే, అయ్యా అమ్మాయి చెప్పనే చెప్పింది, మీ ఇంట్లో పూజా మందసంలో కుంకుమభరణ పాతది ఉందిట, అది తెరిచి చూడు, అందులో కాసు ఉంటుందని చెప్పింది అమ్మాయి, ఆ కాసైనా తెచ్చి నాకు ఇవ్వండి, నేను వద్ద పోనీలేమా ఆడపిల్లవి, నీకు గాజులేసాను, మీ నాన్నకి ఇష్టం లేకపోతే పోనీలేమన్నాను, కాదు గాజులకు నువ్వు డబ్బులు తీసుకోవాల్సిందేనని చెప్పింది, బంగారం లాంటి బిడ్డ, నువ్వేం తండ్రివయ్యా, పట్టుకురా ఆ కాసు తెచ్చివి నాకు, ఆ అమ్మాయి నన్ను తెచ్చుకోమంది అన్నాడు. ఈయన తెల్లబోయాడు, మా ఇంట్లో దేవతా మందిరంలో అసలు కుంకుమభరణి ఉండటం ఏమిటి,
మా ఇంట్లో కుంకుమ భరణ లేదన్నాడు. ఆ భరణ ఏం లేదు మా మందసంలో, చెప్పింది చూడవయ్యా అనేసరికి సరే అందరూ అదేమిటి ఎందుకు చెప్తున్నాడు దుర్గాదాస్ ఈ ఊళ్ళలో తిరిగేవాడే చూడు అనేసి అన్నారు. చూడమన్నారు. దేవతా మండపంలోకి మందసం దగ్గరికి వెళ్ళాడు. అయితే వాళ్ళ అమ్మగారు ఆయన తల్లి, ఈయనే కొంచెం పెద్దవాడు, ఓ 50 ఏళ్ళ పైనున్న ఆయన, ఆవిడ కడు వృద్ధురాలు ఇంట్లో ఉంది పెద్ద ఆవిడ. ఆవిడకి జ్ఞాపకం వచ్చింది లీలగా, ఒక పాత కుంకుమ భరిణ వాళ్ళ దేవతా మందసంలో ఒక పక్కన చిన్న మీట లాంటిది, అది నొక్కితే అక్కడ ఒక కుంకుమ భరణలు అవి పెట్టుకునే, ఎందుకంటే పాత రోజుల్లో బీరువాలు అవి ఉండేవి కాదు కదా, ఈ దేవతా మందిరాల్లో, తర్వాత ఏమో పందిరి మంచాల లోపల అట్లా చిన్నవి అల్మర్లు ఉండేవి వస్తువులు దాచుకోవడానికి, దొంగల భయాలు అవి ఉండేవి కదా. అయ్యా మన దగ్గర ఈ మీట నొక్కితే ఇది తెరవబడుతుంది అని చెప్పి తీరా తెరిస్తే కుంకుమ భరణ బయటకు వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. ఈ అమ్మాయి ఎవరు, ఈ గాజులు వాడేమిటి, మన ఇంట్లో ఉన్న మందసం ఇన్ని సంవత్సరాలు వచ్చింది, ఇంత వయసు వస్తే ఇందులో ఇలాంటిది ఉందని నాకు తెలియకుండా ఎవరో పిల్లకి రోడ్డు మీద ఎక్కడో దారిలో కనపడ్డ పిల్లకి తెలియటం ఏమిటి, మా అమ్మకి తెలిసిన సంగతి. ఆయనకి లోపల నుంచి ఒక ఉద్వేగం వస్తుందన్నమాట, ఎట్లా ఇది బయటికి తెలిసింది అని. ఆయన ఏం చేశాడు, కుంకుమ భరణలో చేయి పెట్టాడు, కాసు తగిలింది, కాసు ఇట్లా తీసాడు బయటికి, ఇంకో కాసు కనపడుతోంది, ఇది ఎడం చేతిలో పెట్టుకున్నాడు. ఆ కనపడిన రెండో కాసుని తీస్తుంటే ఇంకో కాసు కనపడుతోంది కింద, ఆ చేతిలో పెట్టుకున్నాడు, మళ్ళీ తీసాడు, తీస్తుంటే ఒక్కో కాసు బయటికి వస్తూనే ఉంది. ఆయన ఈ పట్టుకున్నవాడు అట్లా కూలబడిపోయాడు. వాళ్ళ అమ్మ, భార్య, ఇంత పిల్లవాడు, మగపిల్లలు ఉన్నారు ఆయనకి, ఆడపిల్లలు లేరు. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే, ఇది చాలా పురాతనమైన పూజా మందిరంలో ఈ ఒక కాసు మనకు అమ్మవారు, మా తాత అంటే నాయన వాళ్ళ ఆయన తల్లి తాలూకు తాత కాదు, తండ్రి తాలూకు తాతగారు అర్చించేవారట ఆ కుంకుమ భరణలో ఉన్న ఆ ప్రతిమని. తర్వాత కాలంలో అర్చన మానేశారు, అది అలా లోపల ఉండిపోయింది. ఈ కాసులు పట్టుకునేసరికల్లా ఈయనకి ఉద్వేగం తట్టుకోలేక దుఃఖం వస్తుంది. గబగబా కాసులు పుచ్చుకొని బయటకు వచ్చాడు. జనమంతా చేరిపోయారు కదా, అయ్యా నువ్వెవరిని చూసావో, ఆ అమ్మాయి ఎక్కడుందో నాకు చూపించవా అని అడిగాడు. అందరూ వెళ్ళారు. వెళ్తే చెరువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళాక ఇక్కడే చూశాను నేను అమ్మాయిని అంటాడు. చెరువు చుట్టుపక్కల ఏమీ లేవు, చెరువే ఉంది, పద్మాలతో నిండిన సరోవరం, మామూలు ఊళ్ళల్లో చెరువుల్లో కనపడతాయి. అయితే ఈయన, అయ్యా నేను ఇక్కడే చూశానండి, ఆ అమ్మాయి ఎటు వెళ్ళిందో, పాదాలు ముద్రలు కూడా ఏమీ కనిపించట్లేదు, చెరువు వైపు నడిచినట్టే కనపడుతున్నాయి కాలి గుర్తులు, బయటకు వచ్చినట్టుగా ఏవీ లేవు. మామూలుగా బురద ఉంటుంది, చెరువు ఒడ్డున బురద ఉంటుందిగా, చెరువులోకి ఎలా వెళ్తారు, ఎవరైనా వెళ్ళి ఉండాలి కదా. అక్కడి నుంచి జనం అందరికీ అర్థమవుతుంది ఇక్కడ ఏదో ఒక మహత్తరమైన సంఘటన జరగబోతోందని. సరే దుర్గాదాసు పిలిచాడు. నేను ఒక అమ్మాయికి గాజులేసాను. జనమంతా చెరువు దగ్గరికి చేరారు. ఊళ్ళో వాళ్ళంతా వస్తున్నారు, ఇక్కడ ఏదో జరగబోతోందని తెలుస్తోంది. అక్కడి నుంచి ఈ దుర్గాదాసు, అమ్మా నేను నీకు గాజులేసానని చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితి కనపడుతోంది. వాళ్ళకి అమ్మాయిలే లేరని ఊరంతా సాక్ష్యం చెప్తున్నారు. నేను ఏ తల్లికైతే గాజులేసాను ఆమె ఇక్కడ కనపడితే కానీ ఇప్పుడు నమ్మరు. ఈ విషయం నేను ఎట్లా చెప్పానో కూడా నాకు తెలియటం లేదు అని చెప్పి గట్టిగా ఎలుగెత్తి దుర్గా దుర్గా అని పిలిస్తే చెరువులో నుంచి 2 చేతులు వచ్చినాయి పైకి. రెండు చేతులకి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ గాజులు ఫుల్గా ఉన్నాయట చేతుల నిండా. ఈ పైకి వచ్చిన చేతుల్ని ఆ ఊరంతా చూసింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక శక్తి ఒక బ్రాహ్మడి ఇంట్లో 100 సంవత్సరాల పైగా నిక్షిప్తం అయిపోయి లోపల ఉండిపోయిన శక్తి నన్ను పూజించే సమయం వచ్చింది అని బయటికి రావడానికి ఆమె చేసిన ప్రయత్నం ఏంటంటే ఒక గాజులు అతని పూర్వజన్మ పుణ్యం, అతను చేసుకున్న పుణ్యం అంటే ఈ కథలో ఉన్న శక్తి అలాంటిదన్నమాట. అంటే భగవంతుడు తనని తను ప్రకటితం చేసుకోవాలంటే ఎలాగైనా చేయొచ్చు, శక్తి అది. ఇప్పుడు దేవుడు అంటే మగవాడే కాదు కదా, మగవాడికి మూలం తల్లి. ఆమె తనకి తాను బయటికి రావాలని గనక ప్రకృతి భావిస్తే ఈ రకంగా ఎవరికైనా ప్రత్యక్షం కావచ్చు.
దానికి ఋషీశ్వరులు మునీశ్వరులు వాళ్ళే కావక్కర్లేదు, యజ్ఞయాగాదులు చేయనవసరం లేదు. ఏమక్కర్ల. ఏ కుటుంబంలో అయితే ఆమె ఆనుచానంగా సంవత్సరాల తరబడి పూజలు అందుకుని తర్వాత కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ వాళ్ళకి కనపడాలని అనుకుని దానికి ఈ గాజులతన్ని వ్యాజంగా చేసుకుంది. అతను ప్రత్యక్షంగా ఆమెను చూశాడు, చూశాడు పట్టుకుని గాజులు వేశాడు చేతికి. ఎందుకంటే ఆయన అందరి ప్రతి అమ్మాయిని ఆయన దుర్గగానే భావించేవాడు. అమ్మవారికే గాజులు వేస్తున్నంత భక్తి ప్రపత్తులతోటే గాజులు వేశాడు. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే పోనీ అనుకునేవాడట. ఎవరు ఇవ్వగలిగిన తల్లి దగ్గర తీసుకుని, ఏ పిల్లైనా ఆడబిడ్డకి చేతులకి గాజులు ఉండాలి కదా, ఎవరికైనా చేతికి గాజులు ఉండాలి. ముత్తైదు పిల్లకి గాజులు లేకపోతే ఎట్లా? ఇవ్వగలిగిన వాడు ఇస్తాడు. ఇవాళ ఇవ్వకపోతే వచ్చే సంవత్సరం ఏ ఒడిలో మినుములో పెసలో ఇస్తారని వేసేవాడట. అతని దగ్గరున్న ఆ లక్షణానికి మెచ్చి ఆమె స్వయంగా అతని దగ్గరకు వచ్చి గాజులు వేయించుకుని అక్కడికి వెళ్ళి తీసుకోమని. ఇప్పుడు ఎవరైతే పూజ చేయాలో వాళ్ళు ఆమెను చూడలేకపోయారు. చూడండి, చిత్రమైన సంగతి కదా. ఈ చెరువులోంచి చేతులు పైకి రావడం, ఆ చేతుల నిండా ఉన్న గాజులు ఉంగరాలు దగదగాయమానంగా ఉన్న ఆ చేతులు ఆ ఊరంతా చూసింది. స్పృహ తప్పి పడిపోయాడట దుర్గాదాసు. ఆ తర్వాత ఈ కథ అట్లా నడిచింది. మళ్ళీ వాళ్ళ ఇంట్లో మళ్ళా లలితా పూజ అందుకుంది. వాళ్ళకి ఐశ్వర్యం వచ్చింది. వాళ్ళు చాలా పేదవారు అయిపోయారు ఆ కుటుంబం వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ బాగా వాళ్ళకి అన్ని రకాల సంపదలు వృద్ధి పొందినాయి. అయితే ఇది ఎవరో ఒక కుటుంబం గురించి చెప్పించిన కథ కూడా అయ్యి ఉండాలి. నేను చదివాను కానీ ఆ రాసిన వారి మహానుభావులు వారి పేరేమిటో నేను నాకు జ్ఞాపకం పెట్టుకోలేకపోయాను. చిన్నతనము మొదటిది, ఆ రోజుకి ఆ ధ్యాస లేకపోవటం. ఏదో పత్రికలో వచ్చింది చదివాను. మళ్ళీ తలుచుకుంటూ ఉంటే నాకు అది చాలా ఉద్వేగభరితంగా అనిపించింది. ఇది నా జీవితంలో చదివిన అత్యద్భుతమైన అతి తక్కువ కొన్ని కథల్లో ఇదొక కథ. ఎవరికైనా ఈ రైటర్ తెలుసుంటే ఆ రైటర్ పేరు వారెవరో మహానుభావులు నాకు తెలియజేస్తే వాళ్ళకి బాగా రుణపడి ఉంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంతమందికి చెప్పుంటానో, చెప్పిన ప్రతిసారి ఇదే ఉద్వేగం, ఇదే ఆనందం కలుగుతుంది జయ నాకు. ఎందుకంటే భగవంతుని మనం తెలుసుకోవటం ఒక రకం. మనం మామూలుగా చెప్తాం దేవుడు ప్రతి చోట ఉండలేక తల్లి రూపంలో జన్మించాడు, అందుకని ఆయన తల్లే దేవుడుగా మనకి ప్రతి విషయానికి వస్తుందని. కొంతకాలం మన అమ్మ మనకి దేవుడు, తర్వాత మనం దేవుళ్ళం అవుతాం మన పిల్లలకి. ప్రతి స్త్రీ కూడా దేవస్వరూపమే. అయితే ఈ దైవ స్వరూపాల్లో ఒక్కొక్కళ్ళు కొంచెం ఇబ్బంది పడి ఇందులో నుంచి తొలగిపోతున్నారు కూడా. పాపం వాళ్ళకి భగవంతుడు ఇచ్చింది అది, అందులో నుంచి తొలగిపోమని. కానీ ఎవరైనా సరే ఇలా ఉండవలసిందే. ఇలాంటి దాన్ని మనకి కలిగించింది ఒక శక్తి ఏదో ఉంది కదా. ఆ శక్తిని గురించి మనం ఇట్లాంటి కథలు తెలుసుకుంటే మనం ఈ దేవుడు లేడు, ఇలాంటిది ఏదీ లేదు, ఇలాంటి భావన నుంచి బయటపడిపోతామని అనిపిస్తుంది. కానీ మామ్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి మన ఇద్దరం ఎన్నో వీడియోస్ చేసాం రామ్ గారు. ఫస్ట్ టైం నేను మిమ్మల్ని చూశాను. ఒక స్టోరీ మధ్యలో మీరు ఆగిపోయి మళ్ళీ రీస్టార్ట్ చేయటం అనేది ఇది బహుశా ఫస్ట్ వీడియో అనుకుంటాను. ఈ కథలో ఉంది కదా జయ, ఈ కంటెంట్లోనే అలాంటిది ఉంది. ఎంత చిన్న మామూలు వాడికి, మామూలు మనిషికి, మామూలు వ్యాపారస్తుడికి దేవి సాక్షాత్కారం జరగటం అనేది చాలా అత్యద్భుతమైన సంగతి. ఇలాంటివి ఇంకొక 2 కథలనైతే నాకు చాలా ఇష్టమైన కథలు. ఈ కథ నాకు చాలా ఎంత హాట్ ఫేవరెట్ అంటే, దీనంత ఇష్టమైన కథ నిద్రలో కూడా నేను తలుచుకునే కథ ఇంకొకటి లేదు. చాలా అత్యద్భుతమైన కథగా తోస్తుంది ఎవరో మహానుభావులు. అయితే నేను ఒక అమ్మాయికి ఈ కథ చెప్తే తను నెట్లో ఇంగ్లీష్లో ఈ కథ చదివాను, బ్యాంగిల్ సెల్లర్ అని ఈ కథ చదివానని చెప్పింది తను నాకు. కానీ తన కూడా ఆథర్ ఎవరో తెలియదు. ఓకే, అంటే ఈ ఎక్సైట్మెంట్ తనకి కలగల కథ చదివితే. నేను చెప్పినప్పుడు వచ్చింది ఆ అమ్మాయికి, ఆ ఇంగ్లీష్లో కథ చదివితే ఇలాంటిది అమ్మవారి చేతిలో వచ్చినాయని రాశాడు, గాడెస్ కనపడిందని రాశాడు అని చెప్పింది అనమాట. బట్ నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేశాను కానీ నేనేం సాధించలేకపోయాను ఆ కథను. అంటే సరిగ్గా మనం అడగాలి కదా ఈ స్టోరీ అని, రైటర్ పేరు ఏదైనా స్టోరీ పేరు చెప్పాలి. నేను 2 చెప్పలేకపోయాను, దాంతో నేను తెలుసుకోలేకపోయాను. ఈ కథ తెలుసుకోండి అమ్మా, పిల్లలకి వీలైతే కథ చెప్పగలిగితే దీన్ని బ్రీఫ్ చేసుకుని చెప్పండి మొదటిది. తర్వాత ఎవరికైనా ఈ రైటర్ పేరు కనుక తెలిస్తే, అంటే ఇది డీటెయిలింగ్ మారిపోయింది, నా భక్తి కూడా తోడైంది కదా, నాకు కూడా అమ్మవారి మీద ఉన్న భక్తి దీనికి తోడైంది. అందుకని కథలో కొంత డీటెయిల్స్ మారిన, ఫ్రేమ్ మాత్రం ఇదే కథ. రైట్. అమ్మవార్లకి సంబంధించిన కథలు గతంలో మనం కొన్ని మాట్లాడుకున్నాము, ఈ మధ్య ఎక్కువగా మనం చేయలేదు కదా, అందులో మనం సిరీస్లోకి వెళ్ళాం కదా. సో ఏదైనా ఒక అమ్మవారి కథ చెప్పుకుందామండి. దేవి భాగవతం నుంచి ఒక కథ చెప్తాం. మామూలుగా మనం ఎట్లా చెప్పుకుంటాం, పూజ ఒక విధానం ప్రకారం చేయాలి.
ఆ విధి విధానాలని పాటిస్తేనే అమ్మవారి అనుగ్రహం లేదా అయ్యవారి అనుగ్రహం కలుగుతుంది. ఏ విధానము తెలియని వాడిని కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది అని చెప్పే కథల్లో ఈ భాగవతంలో మనకి చాలా కథలు కనిపిస్తాయి. నా ఫేవరెట్ కథ ఇది సుదర్శనుడి కథ. ఈ సుదర్శనుడు అంటే ఒక రాజుగారి అబ్బాయి. ఇతను ఈ రాజుగారి అబ్బాయి అంటే మామూలుగా రాజరికపులో వ్యవస్థలోనే ఇప్పటి రాజులు కాదు కదా, పాతకాలపు రాజులు, సూర్యవంశం చంద్రవంశానికి చెందిన రాజులు చాలా పూజా విధానాల్లో ఉండేవాళ్ళు. అంటే వీళ్ళ తప్పనిసరిగా సంధ్యావందనం చేయాలి, రాజు తప్పకుండా నిత్యాగ్నిహోత్రిగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా సంధ్యావందనం విధి చేసి తీరాలి. ఇది కృతయుగం నాటి కథే, ఎప్పటిదో చాలా పాత కథ అనుకుందాం. అయితే అంత పాత కథ అయినా కూడా అప్పుడు కూడా ఏ విధానము తెలియని వాళ్ళని అమ్మవారు అనుగ్రహిస్తుంది, భగవద్ అనుగ్రహం వాడికి దొరుకుతుంది అని చెప్పడం కోసమే ఈ కథ చెప్పబడింది అనమాట. అయోధ్య నగరానికి ధృతసంధి అనే ఒక రాజుగారు ఉండేవారు. ఈ అయోధ్య నగరపు రాజులకి అప్పుడు వివాహాలు, రాజులకు 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అవ్వడం చాలా సహజమైన సంగతి, పెద్ద విచిత్రం ఏం కాదు. ఈయనకి 2 భార్యలు ఉండేవారు. 2 భార్యలకి చెరుకో కుమారుడు ఉన్నారు, చిన్నపిల్లలు. అయితే పిల్లలు చిన్నవాళ్లుగా ఉండంగానే ఆయన మరణించారు. వేటకెళ్ళి ఒక సింహం బారిన పడి రాజుగారు అయోధ్య నగరాధిపతి మరణించారు. మరణిస్తే ఇప్పుడు ఈ 2 రాణులకి చెరుకో అబ్బాయి ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి వయసు ఎక్కువ వ్యత్యాసం లేదు. కానీ సాధారణంగా లోకసహజంగా పెద్దరాణి కుమారుడే రాజు అవటం సహజమైన సంగతి. పెద్దరాణి కుమారుడు జ్యేష్ఠుడు. పెద్దరాణి గారి పట్టపురాణి అయిన మనోరమాదేవికి ఓ కొడుకు సుదర్శనుడు, అతని పేరు. 4-5 సంవత్సరాల చిన్నపిల్లాడు, మెతకవాడు పిల్లాడు, మందకొడిగా ఉండేవాడు. బాగా మాటలు రాల. మనం ఇప్పుడు కూడా అట్లా పిల్లలు కనిపిస్తారు, 4 ఏళ్ళు వచ్చినా మాటలు రావు, ఎప్పటికో వస్తాయి. అయితే 2వ రాణి గారికి లీలావతీదేవికి కొడుకున్నాడు. వాడు మంచి చురుకైన పిల్లవాడు. ఒక 15-20 రోజులు వ్యత్యాసం ఉంది 2 అబ్బాయిలకి. కానీ జ్యేష్ఠుడే కదా, 10 రోజులు పెద్దవాడైనా పెద్దవాడే. అయితే ఏమైంది, రాజుగారు మరణించంగానే అప్పట్లో పద్ధతి ఏమిటి, రాజుగారు కనుక మరణిస్తే ఆ ఉత్తర క్రియలు అవి చేశాక పెద్ద కుమారుడు ఎవరైతే వాళ్ళని శాస్త్రోక్తంగా రాజుని చేసి మిగిలిన కథని మంత్రులు, సైన్యాధిపతులు, రాజ్యాంగమే నడిచిపోతూ ఉంటుంది. పిల్లాడికి కొంచెం బాగా వ్యక్తత వచ్చాక కాస్త విద్యాబుద్ధులు అవి నేర్పించి పూర్తి రాజరికాన్ని అబ్బాయి చేతిలో ఎప్పటికో పెట్టేవాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని రాజుని చెయ్యాలి. శాస్త్రానికి రాజు అయినా ఈ పెద్ద పిల్లాడికి మాటామంతి ఏమీ లేదు, ఊరికే ఒక అందాల బొమ్మ, మాటలు రాలా, చురుకైన వాడు కాదు, ఎవరైనా చూసి పలకరించడాలు అవి కూడా తెలీదు, మందకొడి పిల్లవాడు, మేధకుడు. అయితే ఏమైంది, ఈ 2 రాణుల తండ్రులు రంగంలోకి దిగారు. మా మనవడు జ్యేష్ఠుడు కాబట్టి మా వాడినే ఎక్కించాలని మనోరమాదేవి తండ్రి. జ్యేష్ఠుడైనా వీడికి మాటామంతి లేదు, చురుకైన వాడు కాదు కాబట్టి నా పెద్ద వ్యత్యాసం లేదు కాబట్టి మా మనవడిని ఎక్కించాలని 2వ భార్య లీలావతి తండ్రి అయినటువంటి యుధాజిత్తు ఇద్దరు దిగారు రంగంలోకి. దిగేసరికల్లా మామగారులు 2 ఫైటింగ్కి పూనుకున్నారు. మా మనవడి రాజు అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ రాజ్యంలో మనవడిని గనక ప్రతిష్ఠిస్తే రాజ్యం వాళ్ళ హస్తగతంగా ఉంటుంది, వాళ్ళ కథే నడుస్తుంది. అక్కడ 2 యుద్ధం చేశారు. యుద్ధంలో ఈ పెద్దరాణి గారి తండ్రి మరణించాడు, చిన్నరాణి గారి తండ్రి గెలుపొందాడు. ఆయన కొంచెం మంచి సాహసికుడు. ఎప్పుడైతే ఈ తండ్రి మరణించాడన్న ఈ వార్త తెలియంగానే ఆవిడ భయపడిపోయింది. ఇంకేముంది, పిల్లాన్ని చంపేస్తారు. భర్త లేడు, తండ్రి లేడు, పిల్లవాడేమో మేధకుడు. ఇక నా జీవితం నేను ఒకవేళ బతికున్నా సవితి కుమారుడి కింద బతకాలి, లేదా శత్రుశేషం ఉంచకూడదని యుధాజిత్తు కనుక భావిస్తే ఈ 4-5 పసిపిల్లవాడిని 4-5 ఏళ్లవాడిని అంతం చేయటం ఎంతసేపు. ఆవిడ భయపడిపోయింది, పారిపోవాలనుకుని ముందు యుద్ధంలో చనిపోయిన తండ్రికి ఉత్తర క్రియలు చేయాలి కదా. దానికోసమని చిన్న రాణిని అడిగింది, మా నాన్న చనిపోయాడు కదా, నేను ఉత్తర క్రియలు చేసుకుంటానని అడిగితే సరే ఒప్పుకుంది ఆవిడ. వాళ్ళిద్దరికి పెద్ద మాత్సర్యం ఏమీ లేదు, నాన్న లేదో యుద్ధం చేస్తున్నారు అంతే. ఈవిడికి రాజుగారికి ఒక స్నేహితుడు ఉన్నాడు, చనిపోయిన రాజుగారికి విదల్లుడు అతని పేరు, మంత్రి. ఆ మంత్రి ఈ మనోరమాదేవి రాజ్యం అంటే ఆవిడ పుట్టిన ఊర్లకి దగ్గరలో ఊళ్ళవాడనమాట. మన పుట్టింటికి సంబంధించిన వాడంటే మనకు ఒక స్నేహం ఉంటుంది సహజంగా. ఆ విదల్లుడిని పిలిచింది, మా నాన్నకు ఉత్తర క్రియలు చేద్దాము, ఈ పిల్లాడిని ఏం చేయాలి, నేనేం చేద్దామంటే అమ్మ పారిపోదామమ్మా అన్నాడు అతను. ఆ విదల్లుడు ఏంటంటే కొంచెం తృతీయ ప్రకృతిలాగా కనపడతాడు, పురుషుడైనా కూడా కొద్దిగా స్త్రీ రూపం, సుకుమారంగా ఉంటాడు.
దాంతో అతనితో ఈవిడికి స్నేహం ఉంది కొంత. ఒక పిల్లాడిని ఎత్తుకుని తిప్పే దాదిని ఈ విదల్లుణ్ణి తోడు తీసుకుని నాన్నకు ఉత్తర క్రియలు చేసి అట్టించట్టే పిల్లాడిని ఎత్తుకుని పారిపోయింది రాణిగారు. ఇక్కడ లేదు. ఈ యుద్ధం అంతా పరిసమాప్తం చేసుకుని ఆ రాజుగారి సైన్యాన్ని అంతా స్వాధీనం చేసుకుని మనోరమాదేవి తండ్రి రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు లీలావతి దేవి తండ్రి యుధాజిత్తు. ఇంటికి వచ్చి రాజ్యంలో చూసుకుంటే రాణిగారు లేదు, పెద్ద రాజకుమారుడు లేడు. ఏమైపోయారంటే ఉత్తర క్రియలు చేస్తానంటే వెళ్ళింది, పంపానన్నారు. ఉత్తర క్రియలు అయ్యేపోయినాయి. తర్వాత రాణిగారు పత్తాలేదు. ఇక వెతకటం మొదలుపెట్టారు. ఏంటంటే శత్రుశేషాన్ని ఉంచకూడదు. రాజ్యానికి రాజు కావలసిన వాడు ఒకడంటూ ఉంటే ప్రజలకి ఎప్పుడూ పెద్ద కుమారుడి మీద ఉంటుంది, అది తీసేయాలి. ఈయన ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు. ఈ పారిపోయిన ఈవిడ విదల్లుడు ధాత్రితో కలిసి ఎక్కడికో దిగంతాలకి పారిపోయి ఈ అయోధ్య నగరం నుంచి ఇంచుమించు కాశీ దాకా వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్తే అక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటే ఈ మేధకుడైన పిల్లవాడు ఒక దాసి ఒక కాస్త మెత్తగా కనపడే మంత్రితోటి తన దగ్గరకు వచ్చిన ఈ రాణిగారికి భరద్వాజ మహర్షి ఆశ్రయం ఇచ్చాడు. ఆశ్రమంలో ఉండమంటే అంత మహారాణి పాపం రాజుగారి పట్టపురాణి అంటే సింహాసనం మీద కూర్చోగలిగే ఆవిడ ఈ కుమారుణ్ణి బతికించుకోవడం కోసం ఇంకా ఆవిడ అక్కడ ఉండిపోయింది. రోజులు గడుస్తున్నాయి. యుధాజిత్తుకి ఇక తెలిసిపోయింది రాణిగారు ఇక్కడ ఉంది అని. ఆయన భరద్వాజ ఆశ్రమానికి మీదకి ఆశ్రమం మీదకి దండెత్తిరాల. అప్పట్లో ఋషి ఆశ్రమాలని దండెత్తటము, వాటిని ఏదైనా చేయటము అలాంటి ప్రక్రియలకి పూనుకునేవాళ్ళు కాదు. దానికి దగ్గరలో ఉన్న ఒక రాజ్యంలో విడిది చేసి భరద్వాజుడికి కబురు చేశాడు, నీ దగ్గరున్న ఈ మనోరమాదేవిని ఆ పిల్లాడిని నాకు అప్పచెప్పమని. భరద్వాజుడు శతవిధాలా నేను అప్పచెప్పను అనేసాడు. అప్పచెప్పను, ఆ అమ్మాయికి సహాయం లేదు, ఆవిడికి రాణిగారికి సహాయం లేదు, తండ్రి లేడు, భర్త లేడు, అబల. ఆవిడేం చేస్తుంది? నువ్వు ముందొచ్చి ఉంటే ఏం చేసేవాడినో, ఆమె ముందొచ్చింది. పైగా పిల్లవాడు మేధకుడు, ఋషాశ్రమంలో పెరుగుతాడు, మెల్లిగా ఋషి అయిపోతాడు, నీకేం అడ్డం రాడు. కాబట్టి నువ్వు ఈ ప్రక్రియ మానుకోమని ఆయన భరద్వాజుడు యుధాజిత్తుని వెనక్కి పంపించేశాడు. కానీ వాళ్ళ దృష్టి మాత్రం ఇక్కడ ఉంది. ఈ పిల్లాడు ఏదో ఆశ్రమంలో అందరితో పాటు తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవాడు. కొంచెం 5-6 సంవత్సరాలు వచ్చినాయి. ఒకరోజు ఏమైందంటే ఈ ఆశ్రమంలో పిల్లలందరూ ఆడుకుంటున్నప్పుడు సంస్కృతంలో మాట్లాడుకుంటారు. ఈ మాట్లాడేటప్పుడు ఈ తృతీయ ప్రకృతిలాగా కనపడతాడని చెప్పాను కదా విదల్లుడు మంత్రి. క్లీబా అంటే నపుంసకుడు, తృతీయ ప్రకృతి అని అర్థం. ఒక 14-15 సంవత్సరాల పిల్లాడు అటు వెళ్తూ ఈ విదల్లుడిని చూసి క్లీబ్ అన్నాడు. ఎక్కిరింతగా, పిల్లలకి అలాంటి లక్షణం ఉంటుంది చూడు. ఆ ఎక్కిరింతగా అన్న ఆ క్లీబ్ పదము ఈ పిల్లాడికి మన సుదర్శనుడికి క్లీమ్ లాగా వినపడింది. తమాషా సౌండ్ క్లీమ్ అనేసరికల్లా ఎలా ఉంటుంది, కీచుమన్న ఒక శబ్దం వస్తుంది. అది తలుచుకోవటం మొదలుపెట్టాడు అబ్బాయి. పిల్లలకి అట్లా ఉంటుంది కదా, ఏదైనా ఒక పదాన్ని పడితే వదిలిపెట్టరు. ఓ చిన్న చిన్న శబ్దాలు కూడా అంటాం, ఎంతసేపు చిచ్చి అంటుంటారు. నాలుగుతో ఊళ వేయటం, మనం వద్దని చెప్పినా మానరు. ఒకసారి వచ్చిందా ఇక మన భూ అంటుంటారు, మానరు. ఇంకా ఈ పిల్లాడు ఆ క్లీమ్ అని పట్టుకున్నాడు. పైకి అనేవాడు కాదు, ఎంతసేపు క్లీమ్ 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 అని తలుచుకుంటూ ఉండేవాడు. మనం 4-5 సార్లు క్లీమ్ క్లీమ్ అని చూడండి, ఎవరికి వాళ్ళు అనుకోండి. ఈ కథ వినేవాళ్ళు 2-3 సార్లు అనగానే ముక్కు ఈ ప్రాంతము ఏదో ఒక వైబ్రేషన్కి గురవుతున్నట్టు తెలుసు. నేను 3 సార్లు అంటేనే నాకు తెలిసింది. క్లీమ్ అనేది కామరాజ బీజం, అమ్మవారి బీజాక్షరం. రటనగా అనయ సరికల్లా అందులో నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి బయటికి. చిన్న పిల్లాడు ఇక అదే పైగా అన్న కొందికి ఒక ఉద్విగ్నత, ఒక ఉద్రేకం వస్తుంటుంది లోపల. అనుకుని చూడండి, మనం ఓంకారం చేస్తామా, పదే పదే ఓంకారం చేస్తే మెదడు తెరుచుకుపోతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఓంకారం చేసే, ప్రణవాక్షరం చేసే అలవాటు ఉన్నవాళ్ళు అసలు మానరు. ఎందుకంటే ఈ ప్రణవోపాసన ఎంత ఉత్సాహాన్ని, ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. మనం స్తోత్రాలు శ్లోకాలు చదువుకుంటామా, చదువుకుంటుంటే మనకు ఒక ప్రశాంతత వస్తుంటుందా? అలవాటైతే మానలేకపోతాం. ఈ బీజాక్షరాల ప్రభావం అలాంటిది. ఈ పిల్లాడు ఆ క్లీమ్ బీజాన్ని పట్టుకున్నాడు. ఇక అదే 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 అనగా 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 వాడి మేధకుడుగా ఉండే వాడి బుద్ధి వికసించడం మొదలుపెట్టింది. వాడి లోపల చిక్కుముడులుగా ఉన్నటువంటి శక్తి ప్రసారం అన్ని పక్కలకి బ్రెయిన్లోకి ప్రసరించడం మొదలుపెట్టింది.
మాటలు సరిగ్గా రాని పిల్లలకి ఇలాంటిది ఏదైనా ఒక బీజాక్షరాన్ని కనుక నేర్పిస్తే వస్తాయని దేవి భాగవతంలో చెప్పబడింది. ఈ చెప్పుకోగా ఈ పిల్లాడు క్రమంగా ఎలాంటి బుద్ధి కుదిరిక వచ్చిందంటే చూస్తే అది నేర్చేసుకుంటాడు. వీడు మేధకుడు అన్న ధ్యాస పోయింది. ఆశ్రమంలో ఉన్నాడు కదా, భరద్వాజాశ్రమంలో. ఆ వయసు రాజకుమారులకి ఎలాంటి విద్యలు నేర్పాలో అవన్నీ నేర్పబడ్డాయి అతనికి. సాధారణంగా అక్కడ ఒక పిల్లాడు ఉన్నాడు, అందరూ చదువుకుంటారు, వాడు కూడా వాళ్ళతో పాటు వేదం చదువుకుంటాడు. రాజకుమారుడు క్షత్రియోచితమైన ఉంటే బాణం వేయటాలు అవి ఇవి నేర్పించారు. యుద్ధం చేయటం కోసం కాదు, సాదాగా జరిగింది. ఈ నేర్చుకుంటున్న విద్యకి ఈ బీజాక్షరపు తాలూకు ప్రతిభ తోడైపోయింది. దాని ప్రభావం తోడయి వీడికి విపరీతమైన బుద్ధి వికాసం కలిగింది. ఆ అబ్బాయికి ఒకనాడు అతనికి గరుడారూఢుడుగా ఉన్నటువంటి, అంటే గరుక్మంతుణ్ణి అధిరోహించిన వైష్ణవి శక్తి అతని కళ్ళ ముందు ప్రత్యక్షమైపోయింది. అమ్మవారు క్లీం బీజం వైష్ణవ శక్తి బీజం అన్నమాట. కామరాజ బీజం అంటారు, కోరిన కోర్కెలు తీర్చే బీజాక్షరం. ఇప్పుడు కూడా మనకి అలాంటిది లభిస్తుందా అంటే భాగవతంలో చెప్పబడింది. ఇప్పుడు పిల్లవాడి గురించి చెప్పుకుంటున్నాం మనం. అతనికి ఏమీ తెలియదు, అమాయకుడు. ఇది బీజాక్షరం అని, దీన్ని ఇలా చెయ్యాలని, గురుముఖత తీసుకోవాలని ఏమీ తెలీదు. ఒక అమాయకపు బుద్ధికి దొరికిన ఆ అక్షరాన్ని అతను రటనగా చేయటం వల్ల భగవంతుడు అతనికి ఆ బుద్ధి వికాసాన్ని కలగజేశాడు. నేను కూడా క్లీమ్ చేస్తాను అంటే మనకు అట్లా రాకపోవచ్చు, ఎందుకంటే ఇది విధానం కాదన్న మనకు తెలుసు. గురుముఖత తీసుకోవాలి, దీనికి నిష్ఠా నియమం కావాలి, విధి విధానానికి అవగాహన ఉన్నవాడికి అవగాహన ప్రకారం మొత్తం చేస్తేనే నీకు ఆ బుద్ధి వికాసం కలుగుతుంది. ఏ అవగాహన లేదు, కేవలం బీజాక్షరమే దొరికింది. ఆ బీజం వల్ల అతనికి అట్లాంటి బుద్ధి వికాసం కలిగింది. అమ్మవారి శక్తి అతనికి కనిపించేసరికి ఇంకా పవర్ శక్తులు పెరిగిపోయాయి అబ్బాయిలో. ఒక ధనుస్సు, కొన్ని తూణీరాలు, కొన్ని బాణాలు దొరికినాయి నది ఒడ్డున. ఆవిడ వదిలిపెట్టింది అతని కోసం. అక్షయ తూణీరాలు తీసిన కొద్దీ వస్తూనే ఉంటాయి అందులో నుంచి. బాణాలు తీసేస్తారు, మన సినిమాల్లో చూస్తుంటామా, అన్నీ తీస్తాడు, మళ్ళీ ఎలా వచ్చాయని ప్రశ్న వస్తూ ఉంటుంది. అక్షయ తూణీరము అనేది ఒక మంత్రం. ఆ మంత్రం కనుక ఉన్నవాడికి వాడు ఎన్ని తీసినా మళ్ళీ అందులోకి శస్త్రం దాంతా చేరిపోతూ ఉంటుంది. అలాంటిది ఒకటి దొరికింది. ఇట్లా పెద్దవాడైపోయాడు. బీజాన్ని మాత్రం వదల్ల. ఇతనికి ఇలాంటిది ఒకటి దొరికిందనే సంగతి ఎవ్వరికీ తెలియదు, రహస్యంగా అతనిలోనే ఉండిపోయింది. కొన్నాళ్ళకి ఆ కాశీ రాజకుమార్తెను కలుసుకున్నాడు ఇతను. ఆ అమ్మాయి ఇతను వరించేసరికి ఇంతలో కాశీరాజు ఈ పిల్ల ఈ అబ్బాయి ఎవరో రోడ్డును పోయేవాడిని వరించిందని ఆయన తెలియక ఆయనేమో స్వయంవరం ప్రకటించేసరికి స్వయంవరానికి రకరకాల వాళ్ళు వస్తున్నారని తెలుసుకుని ఈ అమ్మాయి, నేను స్వయంవరానికి నేను రాను, నేను ఆల్రెడీ ఒక యువకుడిని వరించేశాను, ఫలానా వాడని చెప్పింది. ఆయన ఆనుపాను తెలుసుకుని ఇతను రాజకుమారుడని ఫలానా వాడని తెలిసేసుకున్నాడు. భరద్వాజాశ్రమంలో ఉన్నాడు, తెలిసిందే అది. ఇప్పుడు ఏం చేశారు, ఈయన కూడా ఒక ఆహ్వాన పత్రం వచ్చింది. ఒక రాజకుమార్తె స్వయంవరానికి వచ్చిన ఆహ్వానాన్ని చూసి రాణిగారు ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, మనకు రాజ్యం లేదు ఏమీ లేదు, అయినా ఎలా వచ్చింది, పిలిచినప్పుడు వెళ్ళాలి. అందుకని కొడుకుని తీసుకుని ఆవిడ కూడా వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఈ అమ్మాయి, నేను స్వయంవరంలోకి నలుగురు ముందుకి నేను రానంది రాజకుమార్తె. నేను వరించేశాను, వివాహితని నేను నా భర్త మెడలో దండేయటం ఒకటే మిగిలింది. వాళ్ళందరికీ నేనెందుకు కనిపిస్తాను, పతివ్రత లక్షణం కాదు, నేను చచ్చినా స్వయంవరంలోకి రాననేసి. ఇంక ఇప్పుడు కాశీరాజు గారికి ఏం చేయాలో తెలియలే. నువ్వు అడిగిన పెళ్లి కొడుకుని పిలిపించా కదా, అందరిలో వెళ్ళి నువ్వే దండేయమంటాడు. నేను అందరికీ ఎందుకు కనపడాలి, నేను కనపడను, నేను ఆల్రెడీ భర్తను వరించుకున్నానంటుంది అమ్మాయి. అమ్మాయిది పాయింటే. 10 మందిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవటం అంటే పోనీ అదొక రకం, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాక నేను ఎందుకు కనిపించాలి, నేను కనపడను అనేసరికల్లా ఈయన ఏం చేస్తాడు, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ చెప్పాడు, మా అమ్మాయి ఒక అతన్ని వరించింది కాబట్టి స్వయంవరానికి వచ్చిన వాళ్ళంతా నన్ను క్షమించండి, మీరంతా వెళ్ళిపోండి అనేసరికల్లా వాళ్ళు పోట్లాడేశారు అందరు. నువ్వు మమ్మల్ని ఎందుకు పిలిచావు, ఇంతకీ అమ్మాయి వరించిన వాడెవడు, అయోధ్య రాజకుమారుడు సుదర్శనుడు అని తెలియంగానే, అది అయోధ్యకి ఆల్రెడీ రాజుగా ఉన్న శత్రుజిత్తు, అతని తాతగారైన యుధాజిత్తు ఇద్దరు వచ్చారు స్వయంవరానికి. వీళ్ళు మండిపడిపోయారు, అయోధ్య రాజకుమారుడు ఏమిటి, ఇంకా ఎక్కడ అయోధ్య రాజ్యం మాది, వాడికి రాజ్యం లేదు గీజ్యం లేదు, వాడికి పిల్లని ఎలా ఇస్తావయ్యా అన్నారు.
మా అమ్మాయి వరించిందండి, కన్యా వరైతే రూపం, కన్య వరించింది అంతేనన్నాడు ఈయన. వాళ్ళు ఒప్పుకోలే, వాడు అంతు చూస్తామన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? కాశీరాజు దొరికేశాడు అందరికీ. ఇప్పుడు సరే ఈ డిస్కషన్ అంతా అయ్యాక అమ్మాయి ఏమందంటే, అట్లా కాదు నాన్న, మాకు రహస్యంగా పెళ్లి చేసేసి మమ్మల్ని పంపించేసి, ఏదైతే అదవుతుంది. నాకు కలలో అమ్మవారు కనపడింది, గంగానది తీరంలో కనపడే సుదర్శనుడు నీ భర్త, నేను నిర్ణయించానని చెప్పింది. అమ్మవారు నిర్ణయించిన పెళ్లిని కాదంటానికి నువ్వెవరు, వాళ్ళెవరు? నేను వరించిన దాన్నే నువ్వు కాదంటానికి నీకు హక్కు లేదు, వాళ్ళకి లేదు. అమ్మవారు నిర్ణయించింది కాదంటానికి ఎవరికైనా హక్కు ఉందా లోకంలో? ఆవిడే చూసుకుంటుంది. నాకు భర్త ఇతను అని చెప్పింది. నేను అతనితోటి కలిసి జీవిస్తాను కాబట్టే అమ్మ చెప్పింది. ఏదొచ్చినా ఆవిడే చూసుకుంటుంది నాన్న, నేను అమ్మవారినే నమ్ముతున్నాను. సరే పెళ్లి చేసేసారు. చేసేస్తే వీళ్ళ దారిని వీళ్ళకి మరి పెళ్లి చేశాక రాజకుమార్తె అనేసరికల్లా 100 ఏనుగులు, 1000 గుర్రాలు, 200 మంది దాసదాసి జనం, కొన్ని కోట్ల వజ్రాలు అవి ఇవి అంతా సమర్పించారు. సారిగా ఆశ్రమానికే పంపడానికి రెడీ అయ్యారు. అబ్బాయికి రాజ్యం లేదు మరి. సరే అన్ని సామాన్లు పుచ్చుకుని వీళ్ళు బయటికి వెళ్ళేసరికల్లా చాలా మంది రాజకుమారులు ఏమనుకున్నారంటే, పిల్లకి ఇష్టం లేదంటే దానికోసమే మనం పోట్టట్టం ఏమిటి, ఈ గోలంతా వద్దని చాలా మంది వెళ్ళిపోయారు. కానీ యుధాజిత్తు శత్రుజిత్తు మాత్రం ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే వీడు తమ శత్రువు, వాడిని చంపి తీరాలని. వాళ్ళు కొంతమందిని ఆకట్టుకున్నారు. వాళ్ళకి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, గుంపు, ఆ ఉన్నవాళ్ళని ఉంచుకున్నారు. వాళ్ళు యుద్ధానికి పూనుకున్నారు. యుద్ధానికి పూనుకుంటే ఈ రథం ఎక్కి కనపడుతున్న కుర్రాడుని వీళ్ళు సామాన్యంగా మేధకుడుగా, బుద్ధి లేనివాడు అంటే మనసు వికసించని వాడిగా భావించిన వాడు పేరు ఇట్లా చూడ్డానికి కూడా వీళ్ళేనంత వెలిగిపోతున్నాడు. వాడి లోపల ఉన్న శక్తి ఎంత ప్రచండమైన శక్తి ఉంది లోపల, అది కనపడుతుంది కదా. ఈ కనపడుతోంది, బాణం తీసి వేస్తుంటే వాడు ఏం తీస్తున్నాడో ఏం వేస్తున్నాడో తెలియటం లేదు, పడిపోతున్నాయి శర పరంపర. మిగిలిన వాళ్ళంతా బాబు వీళ్ళ కోసం పెట్టుకోకూడదు మనం మొత్తం అంతా వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ మాత్రం మిగిలారు. ఎప్పుడైతే వీళ్ళు ప్రత్యక్ష యుద్ధానికి పూనుకున్నారో అమ్మవారు వచ్చి ఆకాశ మార్గంలో నిలబడి చూస్తోందట పైనుంచి. దేవతలందరూ పైనుంచి చూస్తున్నారు. పరాశక్తి తన అనుగ్రహాన్ని ఒకడి మీద ప్రసరింపజేస్తే వాడిని వాడిని ఎలా ఈవిడ హ్యాండిల్ చేస్తుందో చూడాలనుకుంటున్నారు. అమ్మవారి అనుగ్రహం ఎట్లా ఉంటుంది అని ఆవిడ పైన నిలబడి చూస్తోంది. దేవతలంతా చూస్తున్నారు. యుద్ధం జరుగుతోంది. సడన్గా అమ్మవారి వైపు నుంచే 2 బాణాలు వచ్చి ఈ యుధాజిత్తుకి శత్రుజిత్తుకి తగిలినాయి. ఇతను యుద్ధం ఆపుతున్నాడు కానీ వాళ్ళని చంపే ఉద్దేశంలో లేడు. ఎందుకంటే అతను కోరుకోలేదు వీళ్ళని చంపైనా ఈ అమ్మాయిని తీసుకోవాలనుకోవటల్లా. చంపడం అసలు అతని ఉద్దేశం కానే కాదు, కేవలం యుద్ధం చేస్తున్నాడు అంతే. దాంతో వాళ్ళిద్దరూ పడిపోయారు. పడిపోగానే ఈ కాశీరాజు ఆ వచ్చిన సైనికులు అందరూ ఈ ఆకాశ మార్గంలో కనపడుతున్న అమ్మవారిని చూసేశారు. అందరూ ప్రత్యక్ష నేత్రంతో చూశారు. ఇక అసలు జయధ్వానాలు మిన్ను ముట్టిపోయినాయి. ఒక కుర్రాడు తల్లి తప్పిస్తే రెండో సహాయం లేకుండా ఇలా ఆశ్రమంలో తలదాచుకున్నవాడు ఇట్లాంటి శక్తిని ఇంతమందికి చూపించగలిగేంత మంత్రజపం చేశాడంటే అది సామాన్యమైన విషయం కాదు కదా. అందరూ వేణేళ్ళు పొగిడారట. పైనుంచి దేవదుందుబులు మోగినాయి, పుష్పవృష్టి కురిసింది అతని మీద. అప్పుడు ఈ కాశీరాజు కనపడిన పరాంబికకి దండం పెట్టాడమ్మా, ఇక్కడ వచ్చి నువ్వు చేసిన యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసాను, నీ నుంచి వచ్చిన బాణాలే వీళ్ళని సంహరించాయి, ఇదంతా నీ వల్లే జరిగింది, కాశీరాజ్యంలో సుస్థిరంగా ఉండిపో, నా దగ్గర నుంచి నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా అని అడిగేటాయన. అడిగితే ఆవిడ కాశీరాజ్యంలో తను ఉండడానికి ఒప్పుకుంది. అమ్మవారు ఆనాడు చేసిన యుద్ధానికి ప్రతీకగానే అంబికా ఆలయం ఒకటి కాశీలో ఏర్పడిందట. ఇప్పుడు అయోధ్య నగరానికి రాజైన శత్రుంజయుడు మరణించాడు, తాత సపోర్టు పోయింది. ఇప్పుడు ఆ 2 నగరాలు ఎవరివి? గెలిచిన వాడిది. సుదర్శనుడు తన తల్లిని భార్యని తీసుకుని అయోధ్య నగరానికి బయలుదేరి అంబికని తనతోటి రమ్మని అడిగాడు. అయోధ్యలో కూడా నీ పీఠాన్ని ఏర్పరచు, నువ్వు నాతో పాటు ఉండమని. అప్పుడు ఇక్కడ అంబికా పీఠం ఏర్పడ్డాక ఇతనితో పాటు అమ్మవారు అయోధ్య నగరానికి కూడా వెళ్ళి అక్కడ కూడా అమ్మవారి పీఠం ఏర్పడింది. ఈ అయోధ్య కాశీ ఇవి 2 కూడా అమ్మవారి తాలూకు ప్రత్యక్ష నిదర్శనాలు. ఆమె అక్కడ నివసించింది అని చెప్పడానికి దేవి భాగవతమే సాక్ష్యం. ఇక్కడ అంబికాదేవిగా కదండి, అంబికే. కాశీలోనూ అంబికాదేవి, అయోధ్యలోనూ అంబికే. అంబికా రూపంతో వెలిసింది. ఆ తర్వాత సుదర్శనుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. తన తల్లి పినతల్లితో సహా భార్య శశికళతో కలిసి చాలా కాలం పాటు అయోధ్య నగరానికి రాజుగా ఉన్నాడు. చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. కామరాజ బీజం అంత పనిచేస్తుంది.
అక్షరాన్ని సజావుగా పలకటం వల్ల దానికి ఉన్న శక్తి మనకి తోడుగా నిలుస్తుంది. అందుకని ఒత్తులు మానేయద్దు. హల్లులు పొల్లులు ఓకారాలు ఏవి ఎలా అనాలో అట్లా తప్పకుండా అనాలి. లాకి అళాకి తేడా తెలుసుకోవాలి. ఏ ఒత్తు ఎక్కడ పెట్టాలో అక్కడ ఖచ్చితంగా పెట్టాలి. విసర్గలు ఉన్న అక్షరాలని పదాలని విసర్గతోటే పలకాలి. సరిగ్గా పలికితే సరి అయిన శబ్దం కనుక ఆ అక్షరంలో నుంచి వస్తే దాని పవరు, దాని తాలూకు పాజిటివ్ ఎనర్జీ మనతో పాటు ఉంటుంది. దానికి తార్కాణమే ఈ కామరాజ బీజపు కథ, సుదర్శన శశికళుల కథ. ఈ సుదర్శనుడి కథ దేవి భాగవతంలోనే చెప్పబడింది. చక్కటి కథ, దసరా రోజుల్లో తలుచుకోవాల్సిందన్నమాట. అద్భుతం. చాలా 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 అండి, చాలా బాగుంది కథ కూడాను. మీరు చెప్పినట్లుగా ఒత్తులు పొల్లులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి పలకాలి.